నమస్తే, నేను మీ జర్నలిస్ట్ సిద్ధు. ఈ లవ్ జిహాద్ సిరీస్ ఏదైతే మనం రిఫ్లెక్షన్లో చేస్తున్నామో ఈరోజు 6వ సిరీస్ వీడియో మనం చేస్తున్నామో. అయితే ఇందులో హిందూ ధర్మక్షేత్రం ఏదైతే ఛానల్ ఉందో ఆ ఛానల్కి సంబంధించిన గురువర్యులు సంతోష్ కుమార్ ఘనపాటి గారిని మనం పిలిచాము. సో ఎందుకు ఈ లవ్ జిహాద్ కేసెస్ ఇవన్నీ జరుగుతున్నాయి అండ్ వాటిని బారి నుంచి బయటపడడానికి ఎలాంటి మార్గాల్ని తీసుకోవాలి అన్న దాని గురించి గురువులు మనతో పాటు మాట్లాడతారు. అన్నగారు నమస్తే. నమస్తే అండి. లవ్ జిహాద్ అనగానే మీ పర్సెప్షన్లో ఫస్ట్గా ఏమొస్తుంది? అక్బర్ గుర్తు. కృష్ణదేవరాయలు రివర్స్ జిహాద్లో కొన్ని వందల మంది భార్యలు ఉంటారు. అడిగేవాడెవడో పెట్టేవాడెవడో. ఢిల్లీ జామా మసీద్ హెడ్ ఇమాం, పెద్ద ఇమాం, అతని కొడుకుకి హిందూ బ్రాహ్మణ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేశాడు. ఎస్సీ అబ్బాయి ముస్లిం అమ్మాయిని పెళ్లి చేసుకుంటే రోడ్డు పైన నరికి చంపేశారు. బ్రాహ్మణ అమ్మాయిలు ఎక్కువగా ముస్లిం అబ్బాయిలకి ఆకర్షితులు అవుతున్నారు. ఎందుకలా? అభ్యుదయవాదం పేరిట. మీ పిల్లలకి మీరు మీ ధర్మం గురించి చెప్పకపోతే వేరే వాళ్ళు వచ్చి వాళ్ళ మతాన్ని బోధిస్తారు. చిన్న కుటుంబం, చింతలేని కుటుంబం. మనం చూస్తూనే ఉన్నాం. శరణార్థులుగా వచ్చిన రోహింగ్యాలు 10 మంది పిల్లలు, 5 లక్షల మంది బ్రాహ్మణ పురుషుల్ని గోవాలో చంపాడు. భర్త చనిపోయిన వెంటనే కోడల్ని అత్తగారు మామగారే తోసేసేవారట. అల్లుడు చనిపోయిన వెంటనే తల్లిదండ్రులే కన్న కూతురుని చితిలోకి తోసేసేవారట. ఎంతసేపు ఏడుస్తూ కూర్చుంటావు, నువ్వు వెళ్ళు దూకే ఏం చెప్పాలి. అడగడానికి మళ్ళీ నాకు చాలా ఇబ్బందిగా ఉంటుంది. కానీ నాకు పరిస్థితి వేరే ఏం లేదు. మీ సహకారం ఉంటే తప్ప ఈ ఛానల్ ముందుకెళ్ళలేదు. రిఫ్లెక్షన్తో పాటుగా రిఫ్లెక్షన్ న్యూస్ మనం ఆల్రెడీ స్టార్ట్ చేసాం. రిఫ్లెక్షన్ న్యూస్లో రెగ్యులర్గా మనం కంటెంట్ ఇస్తూనే ఉన్నాం, మీరు చూస్తూ ఉన్నారు. అండ్ రిఫ్లెక్షన్ ప్రో, సనాతన స్కూల్, శ్రీస్తుతి అని చెప్పేసి మనం ఛానల్స్ క్రియేట్ చేశాము. అన్నిట్లో కూడా చాలా అద్భుతమైన కంటెంట్ త్వరలో రాబోతుంది, కొన్నిట్లో ఆల్రెడీ వస్తుంది. వీటన్నిటిని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవ్వండి. ఎట్ ద సేమ్ టైం మీ ఆర్థిక సహకారం నాకు చాలా 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 ఇంపార్టెంట్. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అయితే చాలా ఇంపార్టెంట్ అబ్బా. సో మీరు ఎంత పంపినా కూడా నాకు అది చాలా ఎక్కువ. సో ఛానల్ బాగుండాలని కోరుకుంటూ పంపండి. సో మొదటగా రిఫ్లెక్షన్కి వచ్చినందుకు మీకు ధన్యవాదాలు. సో లవ్ జిహాద్ కేసెస్ గురించి మేము ఒక సిరీస్ అయితే మొదలుపెట్టాము. ఇక్కడ మిమ్మల్ని పిలవడానికి మెయిన్ కారణం వచ్చేసి సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా మీరు ప్రతి దాని గురించి, ఇప్పుడు ఏదైనా పండుగలు వచ్చినా లేకపోతే ఇంకేం జరిగినా కూడా, లేకపోతే ఏం చెయ్యాలి అన్న దాని గురించి మీరు ప్రతిదీ వీడియోస్ చేస్తూనే ఉంటారు. అండ్ ఇలాంటి లవ్ జిహాద్ కేసెస్ గురించి కూడా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? ఎందుకంటే బ్రదర్ సిరాజుద్దీన్ గురించి నేను కొన్ని వీడియోస్ చేశాను, అది వేరే వీడియో మనం చేద్దాము. కాకపోతే ఇక్కడ రిఫ్లెక్షన్లో మనం కేవలం లవ్ జిహాద్ గురించి మాట్లాడుకుంటున్నాము. అయితే లవ్ జిహాద్ అనగానే మీ పర్సెప్షన్లో ఫస్ట్గా ఏమొస్తుంది? లవ్ జిహాద్ అన్న వెంటనే నాకు మొట్టమొదటగా అక్బర్ గుర్తొస్తాడు. మన భారతీయ చరిత్రలో అంతే, మన భారతీయ చరిత్రలో మొట్టమొదట లవ్ జిహాద్ చేసి చూపించాడు అక్బర్. ఇస్లాంలో మీకు ఎలా ఉంటుందంటేనండి, వాళ్ళు కేవలం చెప్పరు, చెబుతూ చేస్తూ చేయిస్తారు. ఇది 1000 ఏళ్లగా జరుగుతూ ఉన్నటువంటిదే. అందువల్ల అక్బరు జోధాను పెళ్లి చేసుకున్నాడు. ఆ తర్వాత మీరు చాలామందిని చూశారనుకోండి, వాళ్ళ చరిత్రలో రాణి రూపమతి అనుకుంటారు. ఇలాగ చాలామంది ముస్లిం నవాబులు అంటారు, వాళ్ళు కూడా చాలామంది హిందూ అమ్మాయిల్ని పెళ్లి చేసుకున్నారు. కానీ దానికి విరుద్ధంగా కూడా ఒకటి జరిగింది. నాకు తెలిసి సబ్జెక్టు రైట్ టు కరెక్ట్. ఇది కృష్ణదేవరాయలు రివర్స్ జిహాద్లో ఒక ముస్లిం అమ్మాయిని పెళ్లి చేసుకున్నట్లుగా నేను చదివాను. కృష్ణదేవరాయలు? అవునండి. మహామంత్రి తిమ్మరసు, ఆయన పేరే మహామంత్రి. ఆయన రాజకీయ వ్యూహంలో భాగంగా ఒక ముస్లిం అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తాడు ఆయన కృష్ణదేవరాయలకి. ఎందుకు అని అంటే అక్కడ దగ్గరలో ఉన్నటువంటి ఒక రాజ్యంతో విజయనగర సామ్రాజ్యానికి ఏదో ఒక గొడవ ఉంటుంది. దానిని సామరస్యపూర్వకంగా దాన్ని సరిచేయడం కోసం ఆ నవాబు కూతుర్నిచ్చి కృష్ణదేవరాయలకి పెళ్లి చేస్తే కనుక మేము మిమ్మల్ని క్షమిస్తాము అని మహామంత్రి తిమ్మరసు రాయబారం చేస్తాడు. చేసి ఆ విధంగా రివర్స్ జిహాద్ లాగా మనకు కృష్ణదేవరాయల కాలంలో కూడా మనకు కనిపిస్తుంది. అక్బర్తో మొదలైంది. కృష్ణదేవరాయలు దానికి మళ్ళీ రివర్స్ కౌంటర్ మహామంత్రి తిమ్మరసు గారు కృష్ణదేవరాయల ద్వారా చేశారు అని నేను చదివాను ఒక చోట. అందుకే ఛత్రపతి శివాజీ మహారాజు కూడా
నాకు కృష్ణదేవరాయలే ఆదర్శం అని ఆయన చెప్పుకున్నారు. దానికి కారణం ఏమిటి అని అంటే కృష్ణదేవరాయలు కూడా కొంత సనాతన ధర్మ పరిరక్షణ నేటి రోజుల్లో మనం ఎలా ఆలోచిస్తున్నామో నాటి మహామంత్రి తిమ్మరసు అదే విధంగా ఆలోచించడం జరిగింది. కృష్ణదేవరాయలు కూడా అదే విధంగా ఆలోచించడం జరిగింది. ముస్లిం రాజుల విషయానికి వచ్చేస్తే ఇక దాదాపుగా అందరూ కూడా ముస్లిం బేగమ్స్ ఉంటారు. వాళ్ళకి ముస్లిం బేగంలు ఉన్నప్పటికీ కూడా ఖచ్చితంగా వాళ్ళకు ఒక హిందూ బేగం ఉండాలి అనే నియమం ఉన్నట్లుగా అందరూ నవాబులకి కూడా అందరూ ముస్లిం రాజులకి కూడా ఒక హిందూ రాణి ఉండడం మనం చూస్తూనే ఉంటాం. వాళ్ళకి ఏమిటి 100 మంది నేటి రోజుల్లోనే మనం ముస్లిం అబ్బాయిలకి 4, 5 భార్యలు చూస్తున్నాం. అలాంటప్పుడు ఏకంగా రాజులకి కొన్ని 100 మంది భార్యలు ఉంటారు. అడిగేవాడెవడో పెట్టేవాడెవడో. కావున 100 మంది భార్యలు వాళ్ళకు ఉండేవారు. అందులో హిందువులు ఎంతమంది ఉండేవారో. పైగా దురదృష్టం ఏమిటి అనంటే కనుక హిందూ బేగములకి ఎప్పుడూ కూడా వాళ్ళు పట్టమహిషిత్వం ఇవ్వరు. పట్టమహిషిత్వం అంటే రాజమాత మహాతల్లి అంటే పెద్ద ఆవిడ. ఇప్పుడు దశరథుడికి 3 భార్యలు ఉన్నప్పటికీ కూడా కౌసల్యే పట్టమహిషి అంటే పెద్ద భార్య. ఆ విధంగా ముస్లిం రాజులు హిందూ భార్యలకు ఈవిడే పెద్ద భార్య అని పట్టమహిషి అని ఎప్పుడూ కూడా పక్కన కూర్చోబెట్టుకోరు. వాళ్ళు పెళ్లి చేసుకుంటారు. పెళ్లి చేసుకుని వాళ్ళ యొక్క లవ్ జిహాద్ అనేది 100 ఏళ్ళగా వాళ్ళ ప్లాన్ అయితే ఏదో ఉందో దానికి వాళ్ళు వాడుకుంటారే తప్పితే వాళ్లను అఖిల భారత సామ్రాజ్యానికి ఈవిడే మహారాణి అని చెప్పినట్లుగా నేను చదవలేదు. మీకేమైనా తెలిస్తే మీరు చెప్పండి. అక్బరు భార్య కూడా జోధా అని మనవాళ్ళు సినిమాలు తీశారు తప్ప ఇస్లాము చరిత్రలో జోధా గురించి ఎంత ఉందో నాకైతే తెలియదు. అక్బర్ గొప్పతనం గురించే వాళ్ళు భజన చేస్తారు, జోధా గురించి వాళ్ళకి అక్కర్లేదు. జోధాకేమో అక్బరు ఆవిడ అంతఃపురంలో కృష్ణుడిని పూజించుకోవడానికి కూడా జాగా ఇచ్చాడని చెబుతారు. ఇది కూడా ఎంతవరకు నిజమనేది తెలియదు. అక్బర్ని ఏదో మహాసెక్యులర్ అని చూపించడానికి వీళ్ళు ఆడే నాటకాలు ఇవన్నీ కూడా. ఎందుకంటే అక్బరు ఎంత క్రూరుడు అనేది మన చరిత్రలో దాచబడింది. సహజంగా భారతీయ రాజులకి ఏమిటంటేనండి ఒక గొప్ప లక్షణం ఉంటుంది, శరణాగత రక్షణ అనేది. రాముడి యొక్క గొప్ప లక్షణాల్లో ఇదొకటి. ఎవరైనా వచ్చి శరణు వేడాడు అని అంటే కనుక ఇక రాముడు ఇంకో మాట మాట్లాడు. విభీషణుడు వస్తాడు, రావణాసురుడి దగ్గర నుంచి వచ్చేస్తాడు. ఇంకా నాకు నువ్వు వద్దు, నేను రాముడి దగ్గరికి వెళ్ళిపోతానని వచ్చేస్తాడు. అతని రాక్షస మిత్రులతో వస్తాడు. వచ్చి నేను రాముడిని శరణు వేడుతున్నాను అని అంటాడు. అంటే సుగ్రీవుడు వాళ్ళందరూ ఒప్పుకోరు. వీడేదో ఇది రాక్షస మాయది, రావణాసురుడు మాయది, లేకపోతే వాళ్ళంతా కలిసి మనల్ని ఏదో మన భాషలో చెప్పాలంటే ట్రాప్ ఇది, ఈ ట్రాప్లో మీరు పడకండి రామ, మీరు విభీషణుడికి మీరు ఎంత మాత్రము కూడా ఆశ్రయం ఇవ్వద్దు, మనతోనే ఉండి మనల్ని నాశనం చేస్తాడు, లేకపోతే మన గుట్టును అక్కడికి పంపిస్తాడు, రకరకాలుగా చెబుతారు. ఎంతమంది చెప్పినా అప్పటికి సుగ్రీవుడు చాలా పవర్ఫుల్లే రాముడికి. ఎందుకంటే సుగ్రీవుడి దగ్గర కోట్ల సైన్యం ఉంది, ఇంకా రాముడికి సుగ్రీవుడి సహాయం ఉంది. సరే రాముడు ఒక్కడే కోట్ల సైన్యంతో సమానం, అది వేరు. కానీ అప్పటికి సుగ్రీవుడు పవర్ఫుల్, హనుమంతుడు పవర్ఫుల్, వీళ్ళందరూ చెబుతారు. జాంబవంతుడు కూడా అంటాడు ఆలోచించరామా తొందరపడద్దు అని. ఎంతమంది చెప్పినా కూడా రాముడు ఒప్పుకోడు. ఎవరైనా నన్ను శరణు అని వేడి వస్తే కనుక నేను వెంటనే వాళ్ళకి అభయం ఇవ్వడమే నా యొక్క ధర్మం. ఆ తర్వాత ఏమైనా చేస్తాడో అది చూసుకుందామని చెప్పేసి అభయం ఇచ్చేస్తాడు, శరణు వేడతాడు. శరణాగత పరిత్రాణ అని చెప్పి మనం అంటామంటే వాళ్ళని రక్షించడం వీళ్ళ ధ్యేయం. రక్షిస్తాడు, రాముడు పక్కన ఉంటాడు విభీషణుడు. శత్రువర్గం నుండి వచ్చినటువంటి శత్రువు తమ్ముణ్ణి శరణు వేడితే రక్షించి ఆశ్రయం ఇచ్చి ఆ తర్వాత రాజ్యాన్ని కట్టబెట్టినటువంటి గొప్ప వీరుడు యోధుడు రాముడు. దానికి తద్విరుద్ధంగా అక్బర్ ఏం చేశాడంటేనండి, రాజపుత్రులతో యుద్ధం జరుగుతుంది. అక్బర్ చేస్తాడు ఒక యుద్ధం, ఆ రాజుని చంపేస్తాడు యుద్ధంలో. మంచో చెడో ధర్మయుద్ధం అధర్మయుద్ధం చేస్తాడు, చంపేస్తాడు. 33,000 మంది సైన్యం. రాజు చనిపోయిన తర్వాత సైన్యం అంతా కూడా మరి శత్రురాజుకి వాళ్ళంతా కూడా వచ్చి శరణు అంటారు కదా, వాళ్ళేమీ వీళ్ళకి శత్రువులు కాదు. సైన్యానికి ఏం కావాలి, ఎవరి ఆశ్రయంలో ఉంటే వాళ్ళు చక్కగానే పనిచేస్తారు. పైగా హిందూ సైనికులు మరింత రాజభక్తితో ఉంటారు, వాళ్ళు రాజద్రోహం చేయరు. 33,000 మంది సైనికులు మరి తమ రాజు చనిపోయిన తర్వాత మాకు ఇక అక్బరే రాజనే భావనలో వాళ్ళు ఉన్నారు. అలాంటప్పుడు మరి అక్బర్ ఏం చేయాలి, రాజ్యాన్ని స్వాధీనం చేసుకున్నప్పుడు సైన్యాన్ని స్వాధీనం చేసుకుని యాజ్ ఇట్ ఈజ్ ఉపయోగించుకోవాలి తను. అలా చేయలేదండి.
33,000 మంది తలలో కూడా నరికి వేయించాడు. ఇది జరిగింది, ఇది జరిగినటువంటిది నా మాట కాదు, ఇది ఎంవిఆర్ శాస్త్రి గారు రాసినటువంటి. ఇలాంటివి ఎప్పుడు చూపెట్టారు మరి మన బాలీవుడ్ లో? ఇలాంటివి మన వాళ్ళు మొత్తం ప్రతిసారి ఇప్పుడు ఒక నేరేటివ్ అనేది మనకు కనిపిస్తుంది. తాజ్మహల్ ని కట్టిన ఎవరైతే ఉన్నారో సో కార్మికులు వాళ్ళ చేతుల్ని వాళ్ళ తలకాయల్ని నరికేశారు అనేసి మాత్రం ఒకటి ఈ మధ్యన, లేకపోతే కొన్ని స్కూల్స్ లో చదువుకున్న వాళ్ళకి ఇవన్నీ తెలిసి ఉంటాయి. బట్ అక్బర్ 33,000 మందిని ఇలా నరికేశారు అని, రాజపుత్ సైనికుల్ని నరికాడు అని చరిత్రలో అతి తక్కువ పుస్తకాల్లో మాత్రమే అది లిఖితమై ఉన్నది. ఎంవిఆర్ శాస్త్రి గారు రాసినటువంటి ఒక పుస్తకంలో నేను చదివినట్టు నాకు గుర్తు. ఒకసారి మీరు చూడొచ్చు, వారిది ప్రఖ్యాత పుస్తకం ఏది చరిత్ర అని ఉంది, దాంట్లోనే ఉంది ఇది. అక్బరు మహామహిమాన్వితుడని, అక్బరు కరుణామయుడని మన వాళ్ళు రకరకాలుగా ఆపాదిస్తూ ఉంటారు. మీకు ఇంకొక రహస్యం కూడా చెబుతాను నేను. అల్లోపనిషత్తు అని ఒకటి ప్రచారంలో ఉంది బాగా, ఇది రాయించిందే అక్బర్. అక్బర్కి ఒకానొక సందర్భంలో ఏమిటంటే అన్ని మతాలని కలిపి ఒక కొత్త మతాన్ని సృష్టించాలి అని ఒక బ్రెయిన్ వేవ్ వచ్చింది ఎప్పుడో ఒకసారి. వచ్చినప్పుడు కొన్ని ఏవో నాటకాలు ఆడాడు, వాళ్ళే ఒప్పుకోలేదు, కాకపోతే పవర్ ఉంది కాబట్టి ఎవరు ఏం చేయలేకపోయారు. కానీ ఆ సందర్భంలో బ్రాహ్మణ పండితుల్ని భయపెట్టి దగ్గర పెట్టుకుని అల్లోపనిషత్తు అని రాయించాడు. అల్లోపనిషత్తు అని ఉంటుంది. దాంట్లోంచి నేను ఒక చిన్న కౌంటర్ కూడా చేశాను. వాళ్ళు దాన్ని ఉపయోగించుకుని మీ వేదాల్లో ఉన్న ఉపనిషత్తులోనే అల్లా గురించి ఉంది అని చెప్పి వాళ్ళు చెప్పుకుంటూ ఉంటారు. జాకిర్ నాయక్ కూడా చెప్పాడు అది అక్బర్ రాసింది అని మన వాళ్ళు తేల్చేశారు ఇటీవల కాలంలో. సరే, అక్బరు చేసినటువంటి డ్యామేజ్ ఈ స్థాయిలో ఉందండి. సరే, ఇంతకీ పాయింట్కి వస్తే అక్బరు మొట్టమొదట లవ్ జిహాద్ చేసి చూపించాడు. మీరు ఎప్పుడో 500 ఏళ్ల క్రితం మాట మీరు మాట్లాడుతున్నారండి, అలా కాదు, తాజాగా మీరు జరిగింది చెప్పండి అన్నారు అనుకోండి. నిన్న కాక మొన్న 6 ఏళ్ళు కూడా జరిగి ఉండదు. ఢిల్లీ జామా మసీద్ హెడ్ ఇమాం, పెద్ద ఇమాం, అతని కొడుకుకి ఏ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేశాడో చూడండి. హిందూ బ్రాహ్మణ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేశాడు. ఎందుకు చేయాలండి? ముస్లింల్లోనే అమ్మాయిలు లేరా? నిజంగా నువ్వు ఇస్లాం ధర్మాన్ని అద్భుతంగా పాటించేవాడవైతే ఇస్లాంలో శ్రేష్ఠ కుటుంబాన్ని తీసుకుని ఆ కుటుంబం నుండి అమ్మాయిని నువ్వు తెచ్చుకోవాలి ఇంటి కోడలుగా. ఈ విషయం నాకు తెలియదు, ఒకసారి సెర్చ్ చేసి చూడమంటారా? ఒకసారి మీరు చూడండి. నేను ఇప్పటిదాకా వినలేదు. అంటే జామా మస్జిద్ వరకు అయితే మనం ఇప్పటిదాకా అలాంటి వీడియోస్ ఇలాంటివి ఏం చేయలేదు. ఇది 2012 2013 అండి ఇది జరిగినటువంటిది. నాకు తెలిసి 2014 తర్వాత కాదు, ముందే అనుకుంటున్నా కూడా. ఇట్స్ ట్రూ. అంటే కోట్లాది మందిని ప్రభావితం చేసే కుటుంబం అది. ఇప్పుడు ఇస్లాంకి సంబంధించిన వాళ్ళు ఇస్లాం అంటే వాళ్ళ అమ్మాయిల్ని పెళ్లి చేసుకోవాలి అనేసి అయితే వాళ్ళు చెప్పుకుంటూ వస్తుంటారు. బట్ హిందూ అమ్మాయిలు కూడా పెళ్లి చేసుకుంటే వీళ్ళకి ఏదైనా సూపర్ సెక్యులరిజం అనేసి కనిపిస్తుందా, లేకపోతే గంగా జమున తేజీబ్కి వీళ్ళే నాంది పెట్టినట్టుగా? ఏం లేదండి, నా పరిశీలనలో తేలినటువంటి వాళ్ళ యొక్క కుట్ర ఏమిటి అని అంటే, ఇప్పటికే మీరు ఒకసారి ఇటీవల కాలంలో పేపర్లో వచ్చింది ఒక రీసెర్చ్, అది భారతదేశంలో ఎంతమంది అబ్బాయిలకి ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు పెళ్లి చేసుకోవడానికి అని రేషియో అంటారు. ఈ రేషియో చూసినప్పుడు హిందువుల అబ్బాయిలు 1000 మంది ఉంటే 850 మంది అమ్మాయిలు మాత్రమే ఉన్నట్లుగా ఆ యొక్క రీసెర్చ్ తేల్చింది. అంటే 150 మంది అబ్బాయిలకి అమ్మాయిలు లేరు, వీళ్ళు ఏమి చేయలేరు, ఇంక వీళ్ళకి పెళ్ళిళ్ళు అవ్వవు. ఈ 150 మంది అబ్బాయిలు అలా ఉండిపోవలసిందే. ఇక్కడ మనకి రహస్యం అర్థమవుతున్నది ఏమిటి అని అంటే, ఎట్ ద సేమ్ టైం ముస్లిముల్లో ఎంతమంది అబ్బాయిలకి ఎంతమంది అమ్మాయిలు ఉన్నారు అని చూస్తే కనుక రేషియో ఓవర్ రైట్ అవుతుంది. అమ్మాయిలు ఎక్కువ ఉంటున్నారు, అబ్బాయిలు తక్కువ ఉన్నారు వాళ్ళకి. అంటే వాళ్ళకేమీ అమ్మాయిలు వాళ్ళకి పరిస్థితులు అంటే వాళ్ళకు అంటే అమ్మాయిలు ఎక్కువ మంది ఉన్నా కూడా వాళ్ళు ఎందుకు ఒక వర్గాన్ని టార్గెట్ చేసే పాయింట్ ఏంటంటే, ఈ రేషియోని తగ్గించడమే వాళ్ళ యొక్క ప్లాన్. హిందువుల్లో ఈ రేషియో తగ్గిపోవాలి, హిందూ అబ్బాయిలకి అమ్మాయిలు దొరకకూడదు. అలా మెల్లమెల్లగా మీకు హిందూ అబ్బాయిలకి పెళ్లి చేసుకోవడానికి అమ్మాయిలు లేక హిందూ అబ్బాయిలు అలా గతించిపోయారు అనుకోండి, మీకు ఒక జాతి నాశనం అయిపోతుంది. ఇప్పుడు మీరు చూస్తే, ఇందాక మీకు నేను చెప్పాను రూపమతి అని ఒక మహారాణి, రాణి దుర్గావతి అని ఒక ఆవిడ, వీళ్ళందరినీ కూడా అక్బర్ టార్గెట్ చేస్తాడు అప్పట్లో. ఈ మహారాణులు చాలామంది వీళ్ళ ఉద్దేశాలు ఏమిటి అని అంటే కనుక, వీళ్ళు మహా అందగత్తెలుగా ఉండేవారు, వీళ్ళని ఏమైనా చేసి
నా వాళ్ళుగా చేసుకోవాలి అని ముస్లిం రాజులకు ఉండేది. రకరకాల ఇందులో భాగంగా నాటి రోజుల్లో ముస్లిం రాజులు ఏం చేసేవారంటే హిందూ అబ్బాయిల్ని చంపించేస్తుండేవారు. ఇది కూడా చరిత్రలో ఉన్నదే, ఇదేమి మన సొంత మాట ఏం కాదు. ఎందుకు అనంటే ఇప్పుడు ఒక కుటుంబానికి రక్షకుడు ఎవరు, యజమాని ఎవరు? తండ్రే అవుతాడు. తండ్రి తర్వాత ఎవరు ఉంటారు? కొడుకు ఉంటాడు, పెద్ద కొడుకు ఉంటాడు. ఈ విధంగా ఎంత కాదన్నా కూడా ఒక కుటుంబానికి రక్షకుడు, సెక్యూరిటీ అనేటటువంటి వ్యక్తి అబ్బాయి అవుతాడు. ఇప్పటికీ కూడా ఎంత టెక్నాలజీ అభివృద్ధి చెందినా, సమాజం ఎంత ఉన్నత స్థితికి వెళ్ళినా కూడా ఇంట్లో పెద్ద దిక్కైనటువంటి ఒక ఆయన, పెద్ద ఆయన చనిపోయాడు అనుకోండి, మగ దిక్కును కోల్పోయాము అని బాధపడుతూ ఉంటారు. వీళ్ళు మా కుటుంబానికి దిక్కెవరు అని ఏడుస్తూ ఉంటారు. వాళ్ళు ఎంత ఉన్నత పొజిషన్లో ఉండేవాళ్ళే ఏడుస్తూ ఉంటారు. అంటే ఒక జాతికి మగదిక్కు లేకుండా చేయడం కూడా వాళ్ళ కుట్రలో భాగంగా మనం భావించవచ్చు. అంతే కదండి. ఇప్పుడు ఎవరో మీరు చెప్పినట్లుగా ఇదేదో సెక్యులర్ భావంతో వాళ్ళు చేస్తూ ఉన్నారా, అన్ని మతాల వాళ్ళని మేము కలుపుకుంటున్నాము అని అంటే కనుక రివర్స్ వింగ్లో ఎందుకు జరగటం లేదు? ముస్లిం అమ్మాయిల్ని హిందూ అబ్బాయిలకి ఇచ్చేందుకు పెళ్లి చేయటం లేదు? ఒకవేళ అలా ఎవరైనా హిందూ అబ్బాయిలు చేసుకుంటే వాళ్లకు మీలాంటి వాళ్ళంతా కూడా బజరంగ్ దళ్ళు, విహెచ్పి లాంటి వాళ్ళందరూ కూడా సెక్యూరిటీ కల్పించాల్సినటువంటి పరిస్థితి. చాలా రోజుల పాటు వాళ్ళు ఎక్కడో అజ్ఞాతంలో ఉంటారు. మీకు ఇందాక వీడియో స్టార్టింగ్లో చెప్పాను, కొన్ని ఎస్సీ ఆర్గనైజేషన్ వాళ్ళతో మేము మాట్లాడాము, వాళ్ళతో ఇంటర్వ్యూస్ తీసుకున్నామని. వాళ్ళతో చర్చించింది ఇదే. అంటే ఒక ఎస్సీ అబ్బాయి ముస్లిం అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నాగరాజ్ అనేసి అబ్బాయిని రోడ్డు పైన నరికి చంపేశారు సరూర్నగర్లో, హైదరాబాద్లోని సరూర్నగర్లో జనాలందరూ చూస్తుండగా. అంటే హిందూ అమ్మాయిని ఒక ముస్లిం అబ్బాయి పెళ్లి చేసుకోవచ్చు, కానీ ముస్లిం అమ్మాయిని హిందూ అబ్బాయి ఏ క్యాస్ట్ అన్నా కానివ్వండి అతను పెళ్లి చేసుకుంటే కనుక నరికి చంపేస్తామనేసి అయితే ఒక క్లియర్గా వాళ్ళు ఒక మెసేజ్ పాస్ చేస్తున్నారు. అంతేనండి. అవును. ఇదేంటంటే మన వాళ్లకు కూడా బుర్ర లేక హిందూ కుటుంబాల్లో ఏమిటంటేనండి, ముఖ్యంగా బ్రాహ్మణుల్లో ఈ యొక్క లవ్ జిహాద్ అనేది కనిపిస్తుంది. మనం దురదృష్టకరమైనటువంటి అంశం. బ్రాహ్మణ అమ్మాయిలు ఎక్కువగా ముస్లిం అబ్బాయిలకి ఆకర్షితులు అవుతున్నారు. ఎందుకలా అని అంటే కనుక, అంటే బ్రాహ్మణ్స్ అనేసరికి ఇప్పుడు మడి సాంప్రదాయం ఉంటుంది అనేసి, లేకపోతే ఆచితూచిగా మాట్లాడతారు అని, లేకపోతే వాళ్ళకు సంస్కారాలన్నీ చిన్నప్పటి నుంచి నేర్పిస్తారు. అంటే ఇప్పుడు మామూలుగా ఇంకెవరున్నా కూడా ఇంకా బ్రాహ్మణ్స్లో ఇంకొంచెం ఎక్కువ ఉంటాయి అనేసి, ఇలాంటివన్నీ ఉంటాయి, నూరిపోస్తారు చిన్నప్పటి నుంచి అనేసి. మరి అంత సంస్కారం నేర్పించిన తర్వాత కూడా అమ్మాయిలు బయటికి పోవడానికి మెయిన్ కారణం ఏంటి? ఈ క్వశ్చన్ నేను కాదు, ఎందుకంటే నేను ఎన్నైతే కేసెస్ హ్యాండిల్ చేస్తున్నామో ఇప్పటికీ నేను కొంతమందితో మాట్లాడాను కదా, అందులో మ్యాక్సిమం కేసెస్ వచ్చేసి బ్రాహ్మణ్స్ గురించి వచ్చాయి. ఏం లేదండి, బ్రాహ్మణుల్లో చిన్నప్పటి నుండి ఆ విధంగా సంస్కారం నేర్పిస్తే అలా జరగదు, నేర్పించకపోవడం వల్లే జరుగుతుంది. అంటే ఇప్పుడు నేర్పించట్లేదు, అలా నేర్పించటం లేదు. 100లో 90 మంది కుటుంబాల్లో తల్లిదండ్రులు కొడుకులకి ఎలా ఉండాలో చెప్పటం లేదు, కూతుళ్లకు ఎలా ఉండాలో చెప్పటం లేదు. పైగా బ్రాహ్మణుల్లోనే ఎక్కువగా ఈ యొక్క అభ్యుదయవాద రోగం ఉంటుంది. మేమేదో అభ్యుదయవాదం మాట్లాడేస్తున్నాం. కమ్యూనిస్ట్ సంఘాల్లో పైన వాళ్ళే ఉంటారు. మా అమ్మాయితో మేము ఉద్యోగం చేయిస్తాం అంటే, ఉద్యోగం చేయించడం తప్పు కాదు. మీ అమ్మాయికి మీరు చిన్నప్పటి నుంచి మీరు చెప్పిన జాగ్రత్తలు ఏంటి? ఉద్యోగం చేసినా కూడా ఎంతో చక్కగా మంచి సురక్షితంగా ఉండి వచ్చిన పెళ్లి చేసుకున్న వాళ్ళు ఉన్నారు. నేను వాళ్ళ గురించి మాట్లాడటం లేదు, ఎందుకంటే కుటుంబంలో అలాంటి సంస్కారం ఉంది. వీళ్ళకి బ్రాహ్మణులకి పెళ్లి సమయానికే వీళ్ళకి సాంప్రదాయాలు, ఆచారాలు గుర్తొస్తాయండి. అంటే నేను చెప్తున్నది 90% బ్రాహ్మణుల గురించి, 10% మంది కాదు. 10% బ్రాహ్మణులు నిజంగా అలాంటి వాళ్ళు ఉండడం వల్లే నేడు మనం భోజనం చేస్తున్నాం. వాళ్ళు చేసే తపస్సు, సంధ్యావందనాలు, యజ్ఞాలు, యాగాదులు, ఆ 10% వాళ్ళను పక్కన పెట్టండి. కానీ 90% వాళ్ళు మాత్రం అభ్యుదయవాదం పేరిట చిన్నప్పటి నుండి ఆడపిల్లకైనా మగపిల్లాడికైనా ఏ పద్ధతులు నేర్పించరు వీళ్ళు. ఇంకా ఇతర కులాల్లో నేర్పించే వాళ్ళు ఎక్కువగా ఉంటారు. వీళ్ళల్లో మాత్రం అసలు అభ్యుదయవాదం, ఈ అస్సలు చాలా చాలా ఆచారాలు తరతరాలుగా పాటించడం కూడా వీళ్ళు పిల్లలకి చెప్పరు చిన్నప్పటి నుండి. వీళ్ళకి ఎప్పుడు వచ్చేస్తుంది అని అంటే, పెళ్లి సమయంలో ఏదైనా అబ్బాయో అమ్మాయో మతాంతర వివాహమో కులాంతర వివాహమో చేసుకోబోతున్నాడు అనేసరికి వీళ్ళకి ఇంకా ఎక్కడ లేని ఆచారాలు గుర్తొస్తాయి. అప్పుడు నా దగ్గరికి వస్తాయి
కొంచెం ఇలాంటి కేసులు వస్తాయి. కులాంతర వివాహాలు, మతాంతర వివాహాలు వస్తూ ఉంటాయి. వచ్చినప్పుడు వాళ్ళు వచ్చి బాధపడుతూ ఉంటారు, ఎలా అయిపోయిందండి అలా అయిపోయిందండి. సరే అంతా బాగానే ఉందండి, చిన్నప్పటి నుండి మీరు మీ పిల్లలకి ఏం చెప్పారంటే ఏమీ లేదు, శూన్యం. ఎక్కడో మైసూర్లోని ఇన్ఫోసిస్ ఉద్యోగంలో ట్రైనింగ్కి ఆడపిల్లని ఒకరిని పంపిస్తారు. అది అంత సురక్షితం కాదు కదా, ఆ మాత్రం ఆలోచన ఉండాలి కదా. ఇప్పుడు కూతురు ఉద్యోగం చేయించుకోవడం తప్పు కాదు, ఉన్న ఊర్లోనే చేయించవచ్చు కదా. ఉన్న ఊర్లోనే ఉద్యోగం చూసుకోమ్మా, నువ్వు రోజు ఉదయం వెళ్ళి సాయంత్రం వచ్చేసాయి అని చెప్పచ్చు. అలాగా చేయరు. నేను అందరి నాన్నల్లా కాదు, నేను అభ్యుదయవాదిని అని వీళ్ళు చూపించుకోవాలి. వీళ్ళందరిలోనూ కూడా మా అమ్మాయిని నేను ఇంత చదివించేసాను, అంత చదివించేసాను, లేకపోతే నేను మా అమ్మాయి ఉద్యోగం చేస్తోంది అని వీళ్ళు గొప్పలు చెప్పేసుకోవాలి. ఇంకొక ప్రమాదకరమైన అంశం అంటే అమ్మాయి బయటకు వెళ్ళి జాబ్ చేస్తే సేఫ్ కాదు అనేసి మీరు చెప్తున్నారా? సిచ్యువేషన్ని బట్టి నేను చెప్తూ ఉన్నాను. ఇప్పుడు మీరు మీ అమ్మాయిని చిన్నప్పటి నుండి ఎలా ఉండాలో మీరు నేర్పించారనుకోండి, ఒక ఝాన్సీ లక్ష్మీబాయి లాగా మీరు మీ అమ్మాయిని తయారు చేస్తే మీరు ఎక్కడికైనా పంపించండి. ఆఫ్రికా, సౌదీ అరేబియాకి వెళ్ళాక కూడా ఆ అమ్మాయి హాయిగానే వస్తుంది మళ్ళీ మీ ఇంటికి. మీరు అమ్మాయికి ఏం నేర్పించటం లేదు. అభ్యుదయవాదానికి మాత్రం మీరు చెబుతూ ఉన్నారు. ఇప్పుడు కేరళ స్టోరీ అనే ఒక సినిమా వచ్చింది గతంలో, అందులో గొప్ప సూక్ష్మం ఒకటి ఉంటుంది. అందులో నాకు మొత్తం కేరళ స్టోరీలో మొత్తం ఒక వాక్యంలో మీరు కథ చెప్పండి అంటే నేనేం చెబుతానంటే, మీ పిల్లలకి మీరు మీ ధర్మం గురించి చెప్పకపోతే వేరే వాళ్ళు వచ్చి వాళ్ళ మతాన్ని బోధిస్తారు, అంతే. మీ కేరళ స్టోరీలో జరిగింది ఇదే. హిందూ కుటుంబం, కమ్యూనిస్ట్ కుటుంబం. చిన్నప్పటి నుండి కూడా కమ్యూనిస్ట్ ఐడియాలజీ బోధిస్తాడు కూతురికి. కాలేజీలోకి వచ్చాక ఏమైందండి, ఈ ఇస్లాంకి సంబంధించినటువంటి ఒక అమ్మాయి వచ్చి ఈ అమ్మాయిని బ్రెయిన్ వాష్ చేసి ఇస్లాం వైపు తీసుకెళ్తుంది. కాస్తో కూస్తో ఆయన చిన్నప్పటి నుండి తెలివితేటలు అలవాటు చేశాడు. కొంచెం అంటే షార్ప్గా ఆలోచించడం అలవాటు చేయడం వల్ల ఆ అమ్మాయి తెలివిగా బయటపడింది. కానీ క్రైస్తవ అమ్మాయి బయటపడలేకపోయింది. అంటే అక్కడ కమ్యూనిస్టు భావజాలంతో పెరిగింది హిందూ అమ్మాయి. ముఖ్యంగా బ్రాహ్మణులు ఎక్కువగా ఉంటున్నారు. ఇప్పుడు వామపక్ష భావజాలంతో మీరు పెంచచ్చు కాక, కానీ నేడు వామపక్ష భావజాలంతో ఉన్నటువంటి మీ కుటుంబం 2-3 తరాల తర్వాత అయినా ఏ ఇస్లాంకో మారాల్సిందే, ఇంకో మార్గం లేదు. మీరు అదే మార్గంలో మీరు ఉంచితే కనుక. మాకు కులాలు లేవు, మాకు మతాలు లేవు. ఇప్పుడు వర్ణాలు ఉండాలి. ఇప్పుడు కులాలు వేదంలో కూడా లేవు, వర్ణాలు ఉన్నాయి. 4 వర్ణాలు ఉంటాయి. వర్ణ వ్యవస్థ ఉంటుంది, వర్ణ వివక్ష ఉండదు. వర్ణ వ్యవస్థ ఎప్పుడూ ఉండాలి. దాని యొక్క కాన్సెప్ట్ వేరు, అది నేను మళ్ళీ ఇంకొక సందర్భంలో మీకు చెప్తాను. కావున బ్రాహ్మణులకి మేము అభ్యుదయవాదంతో మేము మా పిల్లల్ని పెంచేసాము అని చెప్పుకోవడం ఇష్టం బాగా, అందుకని ఈ విధంగా చేస్తారు. రెండవ అంశం ఒకటి ఉందండి, అదేమిటి అని అంటే హిందువుల్లో సంతానం తక్కువ. ఏమిటి ఈ న్యూక్లియర్ ఫ్యామిలీస్ అంటారు. ఈ న్యూక్లియర్ ఫ్యామిలీస్ హిందువుల్లోనే ఎక్కువ. చిన్నప్పుడు మీరు చదువుకున్నారో లేదో తెలియదు కానీ నాకు బాగా గుర్తు, చిన్న కుటుంబం చింతలేని కుటుంబం. ఇది తెలుగు పాఠాల్లో బోధించారు. ఇది కేవలం హిందువులకే బోధించారు. నాకు తెలిసి ఒక 3 తరాలు బోధించుంటారు. అప్పట్లోనేమో ఎక్కువ మంది సంతానం వద్దు, 2 ముద్దు అని ఒక స్లోగన్ వచ్చింది. ఆ తర్వాత 2 వద్దు, ఒకరే హద్దు అని ఒకటి వచ్చింది. ఇక్కడ ఒకరు కూడా వద్దు, పెళ్ళే రద్దు అంటే అయిపోయింది. ఇంకా ఆ స్థాయికి ఇప్పుడు నడుస్తుంది మాట వ్యవహారం. సరే, ఇది నేను ఎందుకు చెప్తున్నాను, కేవలం ఒకే మతానికి, ఒక మతానికి, కేవలం హిందుత్వానికి. క్రైస్తవులు కూడా బాధితులే ఇందులో. క్రైస్తవులు కూడా సంతానం తక్కువే కంటూ వచ్చారు భారతదేశంలో. అలాగే జైనులు, సిక్కులు అందరూను. ఇస్లాంలో మాత్రం ఇంకా వాళ్ళు ఇంకా డజన్ల కొద్దీ పిల్లలు. మనం చూస్తూనే ఉన్నాం. శరణార్థులుగా వచ్చిన రోహింగ్యాలు 10 మంది పిల్లలను కంటున్నారు. ఇది 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 మనం అంతా కళ్ళతో చూస్తున్నటువంటిది కదండి. మనం రోజు మీరు రోడ్డు మీదకి వెళ్ళండి, హైదరాబాద్లో మీకుందో లేదో తెలియదు, బెంగళూరులో ఇలా బైక్ మీద మనం వెళ్ళామనుకోండి, ముస్లిం కుటుంబం, భార్య భర్త, 4 పిల్లలు ఒక బండి మీద వెళ్తుంటారు. మా ఓల్డ్ సిటీలో కూడా చాలా ఉంది కదా, ఎవడు అడిగేవాళ్ళు లేడు, పెట్టేవాళ్ళు లేడు, సరే వదిలేసేయండి. వాళ్ళని హెల్మెట్ ఎందుకు లేదని అడగరు, త్రిబుల్ రైడ్ అని అడగరు, ఎవరు అడగరు, అది వేరే కేసు. ఇప్పుడు సరే, నా యొక్క పాయింట్ ఏంటి అని అంటే, మన హిందువుల్లో సంతానం తగ్గింది. మీకు పూర్వకాలంలో అబ్బాయి పుట్టేంత వరకు ఉంచుకునేవారు. ఎప్పుడైతే కుటుంబ నియంత్రణ అని వచ్చేసిందో ఆ తర్వాత 2 అమ్మాయిలైనా పర్వాలేదు, అబ్బాయిలైనా పర్వాలేదు, ఇద్దరు మించి మాకు వద్దు, మేము పోషించలేము అని వీళ్ళు ఆపరేషన్ చేంజ్ చేసుకుంటున్నారు.
ఆ తర్వాత ఒక్కరే అనేటటువంటి పరిస్థితి కూడా వచ్చింది. కానీ ప్రతి ఇంట్లోని కూడా అబ్బాయి అమ్మాయి ఇద్దరు ఉండాలి. ఎందుకు అని అంటేనండి, ఇప్పుడు మీరు అబ్బాయి ఉన్నారు, మీకు అక్క చెల్లెలు ఉన్నారా? ఉన్నారు. అక్క ఉన్నారు అనుకుందాం. ఇప్పుడు మీ నాన్నగారు అమ్మగారు ఉన్నారు. మీ నాన్నగారు అమ్మగారు ఉన్నంతకాలం మీ సోదరికి పుట్టిల్లు అనేది ఒకటి ఉంటుంది. వాళ్ళు పెద్దవాళ్ళు అయిపోతారు. వాళ్ళు స్వర్గస్థులైన తరువాత ఈ అమ్మాయికి పుట్టిల్లు అంటే ఏది? మీదే, అన్నదమ్ముడిల్లే పుట్టిల్లు. మరి మగపిల్లవాడు లేకుండా కేవలం ఒక ఆడపిల్లని మాత్రమే మీరు కని, లేదా ఇద్దరు ఆడపిల్లలను మాత్రమే మీరు కని మీరు ఆపరేషన్ చేయించేసుకున్నారు అనుకోండి, మీ పిల్లలకి మీరు పుట్టిల్లు లేకుండా చేసిన వారు అవుతున్నారు. రేపన్న నాడు తండ్రి ఎంతకాలం ఉంటాడండి, తల్లి ఎంతకాలం ఉంటుంది? వాళ్ళు మరణించిన తర్వాత ఈ అమ్మాయికి కష్టం వస్తే చూసేవాళ్ళు లేడు. ఈ పెద్ద ఒక దారుణమైనటువంటి పరిస్థితి హిందువుల్లో ఇప్పుడు క్రియేట్ అయిపోయింది. ఏమండి, ఇందులో నా పాయింట్ ఏంటంటే, కేవలం ఆడపిల్లలు మాత్రమే ఉన్నటువంటి హిందూ తల్లిదండ్రులు ఉన్నారు, అందులో బ్రాహ్మణుల్లో కూడా ఉన్నారు. వాళ్ళు మాకు అబ్బాయిలు లేరు కాబట్టి మా అమ్మాయినే అబ్బాయిలా పెంచుతామని వాళ్ళు ఫీల్ అవుతారు. ఫీల్ అయ్యి అబ్బాయి ఉంటే మీరు ఉద్యోగం చేయించరా అని కూతురు ప్రశ్నిస్తుంది. అందువల్ల అమ్మాయితోను కూడా వాళ్ళు ఉద్యోగం చేయిస్తారు. అది తప్పులేదు. ఉద్యోగం చేయించచ్చా చేయించకూడదా అనేది కాదు పాయింట్. చక్కగా ఉద్యోగం చేయొచ్చుగాక, ఐఏఎస్లు కూడా ఉన్నారు. కానీ వీళ్ళకి చిన్నప్పటి నుండి వీళ్ళు ఇంట్లో ఏమి బోధించటం లేదే. అమ్మా, నువ్వు ఎంత పెద్దదానమైనప్పటికీ కూడా మన యొక్క హిందూ సంస్కృతిని మన పూర్వతరాలు ఎంత కష్టపడి కాపాడాయి. గోవాలో మీరు వాస్కోడగామా ఏదో భారత్ను కనుగొన్నాడు అన్నది ఒక పెద్ద చరిత్ర. ఇంతకంటే దరిద్రపు రాతలు ప్రపంచంలో ఏ దేశంలోనూ ఉండవు. ఏమండి, ఒక గజ దొంగ పేరు ఒక రైల్వే స్టేషన్కి పెట్టినటువంటి ఘనత మనదే. గోవాలో వాస్కోడగామా రైల్వే స్టేషన్ మీరు ట్రైన్లో కూడా చూడొచ్చు. దొంగలకి ఎవరంత సత్కారం ఇవ్వరు కదా. వీడు గజ దొంగ కదా, వాస్కోడగామా అన్నవాడు ఒక గజ దొంగ. ఈ గజ దొంగను ఏం చేశారు వీళ్ళు? ఒక దాన్ని ఏమంటారు, చరిత్రకారుణ్ణి చేశారు. చరిత్రకారుణ్ణి చేసి ఇటు ఏమో వాస్కోడగామా అని, అటు కొలంబస్ని, వీళ్ళిద్దరిని కూడా వాడేమో అమెరికాను కనుగొన్నాడని, వీడేమో భారత్ను కనుగొన్నాడు అని వీళ్ళు చెప్పారు. సరే, పోనీ బాగానే ఉంది, కనుగొన్నాడు. ఈ పాఠం ఎవరికి బోధించాలి? యూరప్లో బోధించాలి. యూరప్ వాళ్ళకి భారత్ అంటే ఏమిటనేది తెలియదు. వాళ్ళకు భారత్ అంటే స్వర్గం. ఎప్పటికైనా భారత్ అనేది మనం చూడాలి, లేదా భారతీయుణ్ణి మనం చూడాలి అని వాళ్ళకు ఒక డ్రీమ్గా ఉండేది. అలాగ వాళ్ళు భారత్ అంటే వాళ్ళకి ఒక ఊహాలోకం. అలానే ఇండియా అనుకుంటూ వాళ్ళు అమెరికాకి వెళ్ళిపోయారు. అంతే కదా, అక్కడ రెడ్ ఇండియన్స్ చూసి అలాంటి భారత్ని ఆయన కనుగొన్నాడు. యూరప్ నుండి వచ్చి కనుగొని వెళ్ళి చెప్పాడు. కాబట్టి ఇది బోధించాల్సింది ఎవరికి? ఐరోపాలో బోధించాలి. ఎవరికి బోధిస్తున్నారు? భారతదేశంలో బోధిస్తున్నారు. అంటే అప్పటిదాకా ఇంకా మనకు భారత్ అన్నదే తెలియదు. వాడు కనుగొన్నది ఏమిటి? నమ్మకం కాకపోతే పల్లవుల కాలంలో పడవల్లోని మరి వీళ్ళు వ్యాపారాలు చేయలేదండి. మహాబలిపురం అదంతా కూడా మనం చూస్తూనే ఉంటాం. 2000 ఏళ్ళ పూర్వం రాజరాజ చోళుడు ఉన్నాడు. రాజరాజ చోళుడిది ప్రపంచంలోనే పవర్ఫుల్ నేవీ ఉండేది ఆయనది. అది అందరికీ తెలిసినటువంటిది. సరే, ఇక్కడ నా పాయింట్ ఏమిటి అని అంటే కనుక, ఈ విధంగా దొంగని ఒక పేరు అక్కడ పెట్టి ఒక దొంగకి ఒక గౌరవం ఇచ్చి స్టేషన్ పేరు పెట్టారు. ఈ వాస్కోడిగామా ఏం చేశాడంటే 5 లక్షల మంది బ్రాహ్మణ పురుషుల్ని గోవాలో చంపాడు వీడు. 5 లక్షల మంది అక్కడ గౌడ సారస్వత బ్రాహ్మణులు అని ఉండేవారు. అక్కడ దేనికి మతం మారినందుక లేకపోతే అంతే, అక్కడంతా కూడా క్రిస్టియానిటీ చేయడంలో భాగమే. ఇప్పుడు గోవా మీకు 80% క్రిస్టియానిటీ అయిందంటే లక్షల మంది బ్రాహ్మణులు చంపబడ్డారు వచ్చిన కొత్తలోనే. అప్పుడే వాడు ఏం చేశాడంటే, అంటే అందరూ చెబుతారు మాట, అందులో పుస్తకాల్లో ఉన్నది ఏంటంటే, దాదాపుగా మీరు 4 కిలోమీటర్ల దూరం నుండి చూస్తే ఒక జ్వాల మీకు కనిపించేది. ఆ జ్వాల ఏమిటి అని అంటే బ్రాహ్మణుల యజ్ఞోపవీతాల గుట్ట కాలిస్తే వచ్చినటువంటి జ్వాల. బ్రాహ్మణుల జంధ్య అంటారు చూసారా, ఆ తాడులు. అది అంత పెద్ద గుట్ట తగలబడుతూ ఉంటే ఎంతమందిని చంపితే అది సాధ్యపడుతుంది? గౌడ సారస్వత బ్రాహ్మణులు అని వాళ్ళకి చాలా శ్రేష్ఠులైన బ్రాహ్మణులని పేరు. మన కాశ్మీరీ పండిట్లు ఏ విధంగా శ్రేష్ఠులో, గౌడ సారస్వత బ్రాహ్మణులు అంతే శ్రేష్ఠులు. పూర్వకాలం బ్రాహ్మణులు నదీ తీరాల్లో ఉండేవారు. అక్కడ సరస్వతీ నది ఉండేది ఒకప్పుడు, ఆ తర్వాత ఎండిపోయింది అనుకోండి. ఆ సరస్వతీ నదీ తీరంలో ఉండేవారు వీళ్ళు.
ఎప్పుడు సరస్వతి నది నీరు తాగడం, అక్కడే వీళ్ళు యజ్ఞాలు చేసుకోవడం, అధ్యయనం అంతా కూడా అక్కడ అవుతూ ఉండేది. ఆ విధంగా సరస్వతి నది నీరు తాగి పెరిగినటువంటి కుటుంబాలు. ఆ విధంగా 5 లక్షల మందిని చంపేశాడు వీడు. అయినప్పటికీ కూడా మన సనాతన ధర్మం ఏ విధంగా సర్వైవ్ అయ్యింది? మన వాళ్ళ త్యాగాల వల్ల సర్వైవ్ అయ్యింది. కావున ఇలాంటివి చెప్పట్లేదుగా ఇంట్లో. మీరు ఇంట్లో ఆడపిల్లలకైనా మగపిల్లలకైనా మన పూర్వీకులు ఎంత కష్టపడి సనాతన ధర్మాన్ని రక్షించగలిగారు అని చెప్పటం లేదు. చాలా కష్టపడ్డారు. మామూలు విషయం కాదు కదండి. వేదం ఇప్పుడు మేమంతా కూడా చదువుకుంటూ ఉన్నాము అనంటే, వేదం ఇప్పుడు మనమంతా కూడా అందులో ఉన్న విషయాలు తెలుసుకుంటూ ఉన్నాము అనంటే మనకి తరతరాలుగా వచ్చింది. ఎలా వచ్చింది? ఎంతమంది త్యాగాలు చేస్తే వచ్చింది. వాళ్లకు దొరకకుండా, అంటే వేద పండితుల్ని వాళ్ళు మతం మార్చడానికి ప్రయత్నిస్తూ ఉండేవారు. చాలామంది అసలు ఏమాత్రము కూడా బెదరకుండా అదరకుండా ఏదో ఒక మొత్తానికి ధర్మాన్ని రక్షించుకుంటూ, ఆడపిల్లల్ని కూడా రక్షించుకుంటూ, ఇది కూడా నేను ఎందుకు చెబుతున్నానంటే సతీ సహగమనం అని, బాల్య వివాహాలని, ఇవి సనాతన ధర్మంలో ఏదో గొప్ప దురాచారాలు, వీటిని మించినటువంటి దురాచారాలు లేవు అని ప్రచారం చేస్తూ ఉంటారు. సనాతన ధర్మాన్ని రక్షించడానికి, సనాతన ధర్మంలో ఆడపిల్లలను రక్షించుకోవడానికి మన పూర్వీకులు ఎంత కష్టపడ్డారో తెలిపేవే బాల్య వివాహాలు. సతీ సహగమనం కూడా, సతీ సహగమనం కూడా అంతే కదండి. పద్మావతి సినిమా చూస్తే అర్థం. అంతెందుకు అంతా కూడా 5,000 మంది 5,000 మంది అల్లావుద్దీన్ ఖిల్జీ ఆ రాజుని చంపి వెళ్ళేప్పటికీ అందరూ సామూహిక అగ్నిలో మొత్తం అందరూ దూకేస్తారు. కావున సతీ సహగమనం అనేది ఈ రాక్షసుల నుండి తప్పించుకోవడానికి వచ్చినటువంటి ఆచారం. వీళ్ళు తోసేసేవారు అని అంటారు. తోసేసేవారు. ఇంకా అంటే భర్త చనిపోయిన వెంటనే కోడల్ని అత్తగారు మామగారే తోసేసేవారట. అల్లుడు చనిపోయిన వెంటనే తల్లిదండ్రులే కన్న కూతురుని చితిలోకి తోసేసేవారట. తోసేసేవారు ఒక దశలో. ఇలాంటి పరిస్థితుల్లోనే అమ్మో నాకు నా కోడల్ని కూతుర్ని చూసుకోవడానికి అల్లుడు లేడు, కొడుకు లేడు, ఇంకా దాని బ్రతుకు చింపిన విస్తరాకైపోతుందేమో ఈ రాక్షసుల చేతుల్లో పడి, ఇది మేము చూడలేము, దానికంటే అది మా కళ్ళ ముందే చనిపోతే సహగమనం చేస్తే మేము జీవితాంతం బాధపడుతూ మేము ఉంటాము, ఏదో ఉత్తమ లోకాలు వచ్చి అనుకుంటాం మేము. అంతేకాని ఈ విధంగా వాళ్ళ రాక్షసుల చేతికి మాత్రం మేము చిక్కనివ్వము అని మన పూర్వీకులు నిర్ణయించుకున్నటువంటి సందర్భం. సో ఇవన్నీ రామాయణ కాలంలో, మహాభారత కాలంలో లేవు. నేను మీకు తాజాగా ఒక వీడియో చేశానండి. మీరు రామాయణ భారతాలు వదిలేయండి. రామాయణ భారతాలు కూడా చాలామంది ఎప్పుడు జరిగాయి ఏమిటవి ఇవి అంటారు. కానీ వేదం మాత్రం అందరికీ అంగీకారయోగ్యంగా ఉంటుంది. ఋగ్వేదంలో సతీ సహగమనం గురించి ఏముంది అని నేను తాజాగానే ఒక వీడియో చేయడం జరిగిందండి. చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది. ఇలాంటి విషయాలు ఎవరు చెప్పలేదా ఇప్పటిదాకా అని. ఋగ్వేదంలో మృత్యు సూక్తం అని ఒకటి ఉంది. మృత్యుదేవతని వర్ణిస్తుంది. మృత్యుదేవత ఒక ఇంటికి వచ్చినప్పుడు అక్కడి పరిస్థితుల్ని అక్కడ వర్ణించేటటువంటి పరిస్థితుల్లో భర్త చనిపోతాడు. భర్త చనిపోతే భర్త చితి వద్ద భార్య పడి రోధిస్తూ ఉంటుంది, ఏడుస్తూ ఉంటుంది. ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లి పడిపోయే పరిస్థితికి వచ్చేస్తుంది. ఆ అమ్మాయికి కొడుకులు, కూతుళ్ళు, కుటుంబం ఇల్లన్నీ ఉంటాయి. ఈవిడ చూస్తే భర్త చనిపోయాడు, భర్తే సర్వస్వం అని చితి వద్ద ఏడుస్తూ ఉంటుంది. ఏడుస్తూ ఉంటే అలాంటి భర్తను పోగొట్టుకున్న స్త్రీని ఉద్దేశించి వేదం చెప్పినటువంటి ఒక మాట ఏమిటి అని అంటే, ఆ మంత్రం కూడా ఉదీర్ష్మనార్యభిజీవలోకం గతాసో మేతముపాశేష ఏహి హస్తగ్రాభస్యాతిధిషోస్త వేదం పత్యుర్జనిత్వమభిసంబాభూత. ఇది మీరు ఇదే మంత్రం మీరు చూస్తే అర్థం కూడా మీకు కనిపిస్తుంది. దీని అర్థం ఏమిటి? నువ్వు నీ భర్త చేతిని పట్టుకున్నావు, నీ భర్తతో నీకు పాణిగ్రహణం అయింది, పెళ్ళయింది, నీ భర్తతో కలిసిన సంతానాన్ని కన్నావు, పెళ్ళికి సార్థకత కూడా కలిగింది, నీ భర్తతో చేయవలసినటువంటి అన్ని పుణ్యకార్యాలు చేసావు, నీ పెళ్ళికి సార్థకత అయిపోయింది. ఇంకెందుకు ఇక్కడే నువ్వు పడి రోధించి సొమ్మసిల్లి పడి ఇక్కడే ప్రాణాలు పోగొట్టుకుంటావు? అంటే ఇక్కడే నువ్వు పోయేలా ఉన్నావని వేదం ఉద్దేశం ఏమిటంటే, ఇక్కడే నువ్వు ఏడ్చి ఏడ్చి నీ భర్తతో పాటు నువ్వే వెళ్ళిపోయేలా ఉన్నావమ్మా, అలా చేయకు, అలా చేయవద్దు. నీకు బిడ్డలు ఉన్నారు, కొడుకులు, కూతుళ్ళు, కుటుంబం, నీ జీవితం ఇవన్నీ ఉన్నాయి. అందువల్ల రోధించింది చాలు,
జరిగింది ఏదో జరిగిపోయింది, భవిష్యత్తును చూడు, ఇంటికి వెళ్ళు అని వేదం బోధిస్తుంది. ఒకవేళ సతీ సహగమనం కనుక మన వైదిక ఆచారం అనుకోండి, అక్కడ వేదం ఏం చెప్పాలి? ఎంతసేపు ఏడుస్తూ కూర్చుంటావు, నువ్వు వెళ్ళు దూకే ఏం చెప్పాలి? ఆ మాట అక్కడ వేదంలో లేదు. కావున సతీ సహగమనం రావడానికి కారణము వీళ్ళే, ఈ యొక్క రాక్షసులు. అదేవిధంగా బాల్య వివాహం గురించి చెప్పాను ఇందాక. బాల్య వివాహం కూడా అంతే. ఎవరైనా ఒక అమ్మాయి పెద్ద మనిషి అయ్యి పెళ్ళి కాలేదు అని అంటే వాళ్ళ కళ్ళు పడేవి. వాళ్ళ కళ్ళు పడి ఆ అమ్మాయిని వీళ్ళు బలవంతంగానైనా తీసుకుని వెళ్ళిపోయేవారు. అదే పెళ్ళయింది అనుకోండి, భర్త ఉంటే వీళ్ళు ముట్టుకునేవారు కాదు. ఏదో కాస్తో కూస్తో భర్త ఉన్నాడు అని వాళ్ళు వదిలేసేవారు. కావున ఇక్కడ మనకి సేఫ్ జోన్ ఏంటి? ఒకటి పెద్ద మనిషి అయి ఉండకూడదు, లేకపోతే ఆ అమ్మాయికి ఏమో పెళ్ళయిన తర్వాత ఆ అమ్మాయి జీవించి ఉండకూడదు. ఈ రెండే సేఫ్ జోన్లు ఆడపిల్లలకి ఆ ఇస్లాం రాజుల పాలనా కాలంలో. ఒకటి, ఒక అమ్మాయి పెద్ద మనిషి అయ్యి ఉండకూడదు పెళ్ళి కాకుండా, లేదా పెళ్ళయి భర్తను పోగొట్టుకుని వితంతువుగా ఉండకూడదు. ఈ రెండిట్లో ఏ స్థితిలో ఉన్నా వాళ్ళు వదిలేవారు కాదు. అందుకని ఏం చేశారంటే పెద్ద మనిషి అవ్వకుండానే పెళ్లి చేసేవారు. అప్పుడు వాళ్ళు ఎవరైనా పెద్ద మనిషి అయిందని వచ్చి చూస్తే మెడలో మంగళసూత్రం ఉండేది. సో భర్త ఉన్నాడు, మనం ఇప్పుడు ఇంకా ఆ అమ్మాయిని ముట్టుకోవద్దు అని వాళ్ళు వెళ్ళిపోతూ ఉండేవారు. ఎప్పుడైనా వాడు చనిపోతే అప్పుడు వచ్చేవారు, వచ్చి మళ్ళీ తీసుకెళ్ళిపోయారు. అందులో కొంతమంది భర్తని చంపి కూడా తీసుకెళ్ళిపోతూ ఉండేవారు. ఇవన్నీ కూడా కాలమాన పరిస్థితులను బట్టి వచ్చాయి. ఇవన్నీ నేను ఎందుకు చెబుతూ ఉన్నానంటేనండి, మీ ఆడపిల్లలకి మీరు ఎంత కష్టపడి మన పూర్వీకులు మన ధర్మాన్ని, మన యొక్క వారసత్వాన్ని కాపాడుకుంటూ వచ్చారు అని చెప్పారా? ఎవరూ చెప్పరు, ఎవరికి తెలియదు ఇంట్లో ఈ విషయాలు. ఈ కమ్యూనిస్టు రాతలకి ఎక్కువగా వీళ్ళందరూ కూడా అలవాటు పడ్డారు. అలవాటు పడి ఈ బ్రిటిష్ ఐడియాలజీతో మన వాళ్ళు జీవించేస్తూ ఉంటారు. ఏ జాతి అయినా కూడా. ఇప్పుడు భారతదేశ సంస్కృతి అంటే ఏమిటి చెప్పండి? హిందూ సంస్కృతే. భారతదేశ సంస్కృతి అని అంటే మీరు ఎన్డీటీవీ లేకపోతే కమ్యూనిస్టు ఛానళ్ళలో చెప్పమంటే సర్వమతాల సమ్మేళనం వీళ్ళు చెబుతారు. అన్ని మతాలు కలిసి చక్కగా ఉన్నాయి. ఎక్కడున్నాయి? అన్ని మతాలు కలిసి ఉండాలి. ఎక్కడున్నా, ఏ దేశంలో ఉన్నాయని? అన్ని మతాలు కలిసి, అన్ని మతాలని ఆదరించి వాళ్ళను రక్షించింది మనం. మీకు ఒక్క ఉదాహరణ చెబుతాను. నేను మీకు ఇందాక అక్బర్ ఉదాహరణ నేను మీకు చెప్పాను. ముస్లిం రాజులు ఏం చేసేవారు? వాళ్ళు కనుక ఒకవేళ అక్బర్ ఎందుకు అలావుద్దీన్ ఖిల్జీ ఉన్నాడు, ఆ రాజుని చంపాడు వీడు. ఎవరు? చిత్రోడు మహారాజు. చిత్రోడు మహారాజుని చంపిన తర్వాత పద్మావతి కోసం వెళ్ళాడు కదా వీడు. ఆ పద్మావతి జీవించుంటే వీడు తెచ్చేసుకునేవాడు. అప్పటికే ఒక గుజరాత్లో ఒక రాణిని తెచ్చుకుంటాడు వీడు, చిత్రహింసలకు గురి చేస్తూ ఉంటాడు. ఏమండి, ఆ విధంగా అలావుద్దీన్ ఖిల్జీ చాలామందిని వాడంటే ఆ రాజుల్ని చంపేయడం, ఆ రాజు వద్ద ఉన్నటువంటి ఆడవాళ్ళందరినీ వీళ్ళు హస్తగతం చేసుకుని అనుభవించడం, సెక్స్ స్లేవ్స్గా మార్చుకుని వీళ్ళు ఉపయోగించుకోవడం, ఇది మనం ఇప్పుడు చరిత్రలో చూడవచ్చు. అంటే హిందూ అమ్మాయిల్ని, క్రిస్టియన్ అమ్మాయిల్ని తీసుకెళ్లి ఐఎస్ఐఎస్ చెరలో తీసుకెళ్ళడం మరంతే కదండి. కేరళ స్టోరీ అంతా ఇదే కదా. అది వాళ్ళు అప్పుడు అఫీషియల్గా రాజులు చేసేవారు. దీనికి విరుద్ధంగా ఛత్రపతి శివాజీ ఏం చేసేవారంటే ఆయన యుద్ధాలన్నీ ఆల్మోస్ట్ ముస్లిం రాజులతోనే. ఏ ముస్లిం రాజ్యాన్ని ఆయన గెలుచుకున్నా కూడా ఆ యొక్క అంతఃపుర స్త్రీలు ఉంటారు చూసారా, వాళ్ళను అత్యంత గౌరవంగా చూసుకునేవాడు ఆయన. అందుకనే నాటి ముస్లిం ఆడవాళ్ళకి ఛత్రపతి శివాజీ అంటే అపారమైన గౌరవం. అంటే వీళ్ళ అంతఃపుర స్త్రీలతో సమాన గౌరవం ఇచ్చేవారు. అంటే గౌరవం అంటే మళ్ళీ అంతఃపురం అనేసరికి భార్యల్ని చేసుకున్నారనుకునేవారు. గౌరవం ఇచ్చేవారు, హోదా ఇచ్చేవారు. అంటే ఇప్పుడు క్యాబినెట్ ర్యాంక్ అని ఇస్తారు. ఇప్పుడు ఎవరికి చాగంటి కోటేశ్వరరావు గారికి క్యాబినెట్ హోదా ఇచ్చారు. అంటే ఇప్పుడు క్యాబినెట్ హోదా ఇస్తారు, కానీ క్యాబినెట్ మినిస్టర్ చేసే పనులు వీళ్ళు చేయక్కర్లేదు. అదేవిధంగా అంతఃపుర స్త్రీ హోదా ఇచ్చేవారు. ఇచ్చి ఆ యొక్క సెక్యూరిటీ అంత స్థాయిలో ఉండేది వాళ్ళకి. అంత గౌరవంగా చూసుకునేవారు. ఒక్కడు హిందూ యువకుడు వాళ్ళ మీద చేయి వేసేవాడు కాదు. వేశాడు అని తెలిస్తే శివాజీ ఒప్పుకునేవారు కాదు. అంత గొప్పగా ఉండేవాళ్ళు మన హిందూ రాజులు. వాళ్ళు చూస్తే అలా ఉండేవారు. ఈ విధంగా అంటే అప్పటికే ఈ ముస్లిం మొఘలు రాజులతో విసిగి వేసారిపోయినటువంటి శివాజీ కూడా ఆ విధంగా అధర్మబద్ధంగా నడుచుకున్నది లేదు. ఎందుకు అనంటే ఛత్రపతి శివాజీ మహారాజు కూడా రాముడు ఆదర్శం.
రావణాసురుడు చనిపోయిన తర్వాత మండోదరి ఏమైంది చెప్పండి? మండోదరికి నమస్కారం చేశాడు, వచ్చాడు అయోధ్యకి రాముడు. అంతేకాని మనం ఈ అక్బరు మొదలైనటువంటి రాజుల చరిత్రలో జరిగినట్టు ఎప్పుడు మన చరిత్రలో ఎక్కడ మనం చూడం. మండోదరికి నమస్కరిస్తాడు ఆయన. నేటికే మనం 5 మహాపతివ్రతల్లో మండోదరిని కూడా మనం తలుచుకుంటాం, సీతతో సమానంగా. అంటే మన యొక్క సంస్కృతి అంత గొప్పది. అలాంటి గొప్ప సంస్కృతిని మన వాళ్ళు ఎంత చక్కగా రక్షించుకుంటూ వచ్చారు. రక్షించుకోవడానికి ఎంత కష్టపడ్డారు, ప్రాణత్యాగాలు చేశారండి. లక్షల మంది ప్రాణత్యాగాలు చేశారు, అందులో సందేహమే లేదు. మనం కాశ్మీర్ ఫైల్స్ చూసినా, కేరళ స్టోరీస్ చూసినా అవన్నీ కూడా వాళ్ళు పూర్తిగా పేపర్ క్లిప్స్తో చూపించారు కదా. అవేవో కట్టుకథలని మీరు ఎలా చెబుతారు? కానీ చాలామంది ఇప్పటికీ అంటే ఇలాంటి లవ్ జిహాద్ ట్రాప్స్ జరుగుతున్నాయి, ఇలా ఇస్లాం ఉచ్చులోకి తీసుకెళ్తున్నారు. ఫస్ట్ హిందూ అబ్బాయిగా పరిచయం అవ్వడము, దాని తర్వాత ముస్లిం పేరు చెప్పడము, దాని తర్వాత ఇస్లాంలోకి మార్చడము, సాఫ్ట్ జిహాద్ చేయడము, ఇవన్నీ జరుగుతున్నాయి. కేరళ స్టోరీ కూడా నిజమే తల్లి అని చెప్పినా కూడా వినేవాళ్ళు చాలా తక్కువ. అంటే చెప్పవలసిన వయసులో చెప్పరండి. ఉదాహరణకి ఇన్స్టాగ్రామ్లో కొంతమంది హిందూ అమ్మాయిలు చాలా బాగా మాట్లాడతారు. ఒక పేరు చెబుతాను నేను. నేను కొంచెం బాగా ఫాలో అయ్యే వాళ్ళలో భవానీ అని ఒక అమ్మాయి ఉన్నారు. నాకు తెలిసి ఆ అమ్మాయికి 25 ఏళ్ళ నుంచి ఎక్కువ ఉండదు అనుకుంటున్నాను. 1,00,000 మంది ఫాలోయర్స్ ఉన్నారు ఇన్స్టాగ్రామ్. 1,00,000కు దగ్గరగా ఉన్నారు. మరి హిందూ ధర్మం గురించే మాట్లాడుతుంది ఆ అమ్మాయి, చాలా అద్భుతంగా మాట్లాడతారు. అలాగే ఇంకొక అమ్మాయి ఉత్తరాదిలో నందకిషోరి ఎవరో ఒక అమ్మాయి ఈ మధ్య ట్రోల్ చేస్తున్నారు వీళ్ళు మనీ పార్టీ లెక్క. ఆ అమ్మాయికి కూడా పట్టుమని 30 ఏళ్ళు ఉండవు. కానీ ఆ అమ్మాయి ఏకంగా ఒక స్వామీజీ లెవెల్లో అద్భుతంగా ఉపన్యాసాలు ఇస్తుంది ఆవిడ. అదేవిధంగా ఇంకొక అమ్మాయి ఇన్స్టాగ్రామ్లో కేవలం పాటలు పాడుతూ ఉంటుంది, కేవలం మంచి అభినయం చేస్తూ. ఆ అమ్మాయి పేరు కూడా మీరు చూడొచ్చు, చాలా ఫాలోయింగ్, చాలా మిలియన్స్ ఫాలోయింగ్ ఉంది. ఏమండి, వీళ్ళు కాకుండా మళ్ళీ వేకప్ హిందూస్ అని ఒక ఛానల్లో ఇంకొక అమ్మాయి ఉన్నారు. వీళ్ళందరూ కూడా యువతులే. వీళ్ళకెందుకు ఈ విధమైనటువంటి ఐడియాలజీ వచ్చింది అంటే చిన్నప్పటి నుంచి ఇంట్లో చెప్పారు కాబట్టి వచ్చింది. ఆడపిల్లకి ఇంట్లో చెబితేనే వస్తుంది, మగపిల్లడు లోకంలో నేర్చుకుంటాడు. ఇది మనకి తరతరాలుగా వస్తున్నది. ఆడపిల్లకి తల్లి చెప్పాలి, తండ్రి చెప్పాలి. ఆడపిల్లలకి వచ్చేటటువంటి రకరకాల సమస్యలు, ఆరోగ్య సమస్యలు, వాళ్ళు బహిష్టు అవ్వడం ప్రారంభించిన తర్వాత అన్నీ కూడా తల్లితో పంచుకుంటారు. తల్లే చెబుతుంది అన్ని జాగ్రత్తలు. మరి అలాంటప్పుడు చిన్నప్పటి నుండి ఆడపిల్లలకి తల్లితో ఉంటుంది ఆ విధమైనటువంటి ఒక ఫ్రీనెస్. మరి కన్న తల్లి చెప్పాలి, తండ్రితో ప్రేమ ఎక్కువ ఉంటుంది. తండ్రి చెప్పాలి, ఇప్పుడు చెప్పాలి, మీరు చిన్నప్పుడే చెప్పాలండి. మీరు కనీసం ఆడపిల్లలు మగవాళ్ళ కంటే కూడా మగపిల్లల కంటే ఆడపిల్లలకు 8 రెట్లు తెలివితేటలు ఎక్కువ అని భారతీయ శాస్త్రాలు చెబుతున్నాయి. అంటే మగవాళ్ళ కంటే 8 రెట్లు హయ్యెస్ట్ ఇంటెలిజెన్స్తో ఉంటారు వాళ్ళు. కాబట్టి వాళ్ళకి చాలా ఎర్లీగానే వాళ్ళకి నాలెడ్జ్ వచ్చేస్తుంది. 6-7 సంవత్సరాలకే వాళ్ళకి దాదాపుగా వాళ్ళకి ఒక రకమైన జ్ఞానం వచ్చేస్తుంది. అప్పటి నుంచే చెప్పాలి, ఏదో చిన్నపిల్ల అని చూడకూడదు. చిన్న వయస్సు నుండే మీరు 6 ఏళ్ల వయసు వచ్చింది అంటే పెద్ద అమ్మాయిగానే మీరు భావించాలి. అన్ని విషయాలు చెప్పాలి. వాళ్ళకి చాలా ధారణాశక్తి ఉంటుంది. ధారణాశక్తి అంటే స్టోరేజ్. వాళ్ళకి అద్భుతంగా వాళ్ళు గుర్తుపెట్టుకుంటారు, వాళ్ళు అద్భుతంగా అన్నింటినీ గ్రహిస్తారు. అన్నిటికంటే మగవాళ్ళకంటే అన్నింట్లోనూ వాళ్ళకి ఎక్కువ నాలెడ్జే ఉంటుంది, అందులో సందేహమే లేదు. కావున వాళ్ళకు చిన్నప్పటి నుండే బోధిస్తే కనుక అద్భుతంగా ఇలాంటి వాళ్ళు తయారవుతారు. మన భవానీ లాంటి వాళ్ళు తయారవుతారు. మన వేకప్ హిందూస్ అమ్మాయి పేరు తెలియదు, అలాంటి వాళ్ళు తయారవుతారు. ఇలాంటి వాళ్ళని మనం తయారు చేయగలగాలి. ఒక్క ఆడపిల్ల కనుక అలా తయారైతే కొన్ని లక్షల మందిని ప్రభావితం చేస్తుంది అనడంలో సందేహం లేదు. ఎందుకనంటే ఆడపిల్లలు చెబితే ఆడపిల్లలు వింటారు, మగపిల్లలు చెప్తే వినకపోవచ్చు. అబ్బాయిలో లేకపోతే పురుష స్పీకర్లు చెబితే వినే అవకాశం ఉండకపోవచ్చు. కానీ ఆడపిల్లలే చెప్పినప్పుడు మాత్రం బాగా వింటూ ఉంటారు. లాయర్ ఒక ఆవిడ అడ్వకేట్ నీహారికా రెడ్డి అని ఆవిడ కూడా లవ్ జిహాద్ గురించి చాలా చక్కగా ఆవిడ అలాంటి వాళ్ళు చెబితే వింటారు. అలాంటి వాళ్ళని ఇంకా మళ్ళాంటి వాళ్ళని బాగా బయటికి తీసుకొస్తూ ఉండాలి. కావున ఏకైక పరిష్కారం ఏమిటి అని అంటే చిన్నప్పటి నుండి మీరు ఆడపిల్లలకు మగపిల్లలకు ఏం చెప్పాలంటేనండి అప్పచెల్లెళ్ళని ఏ విధంగా రక్షించుకోవాలో చెప్పాలి. ఆడపిల్లలకేమో వాళ్ళు ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలో చెప్పాలి. ఇంతే.
ఇంకొకటి మన హిందువుల్లో ఉన్నటువంటి మరొక జాడ్యం ఒకటి చెబుతాను మీకు. ఉదాహరణకి మీకు ఒక 50 ఏళ్ళు ఉన్నాయనుకుంటా, 50 ఏళ్ళు ఉన్నాయి అనుకుందాం. మీకు ఒక 25 ఏళ్ళ అమ్మాయి ఉంది. మీరు చిన్నప్పటి నుంచి మీరు ఒక అబ్బాయిని మీరు చూస్తూ ఉన్నారు. అన్న అన్న అని చెప్పి మీతోనే తిరుగుతున్నాడు. ఏదో గొప్పగా సెటిల్ అవ్వలేదు, కానీ బాగానే సెటిల్ అయ్యాడు. అమ్మాయిని అంటే ఒకవేళ వాడు పెళ్లి చేసుకుంటే కనుక ఆ అమ్మాయిని బాగానే పోషించగలడు. అలాంటి వాడు మీ దగ్గర అసిస్టెంట్గా ఉన్నాడు అనుకుందాం. ఏదో ఒక సందర్భంలో మీ అమ్మాయినే ఆ అబ్బాయి ప్రేమించాడు అనుకోండి, మీరేం చేస్తారు? ఒప్పుకోరు. మీరు ఒప్పుకోకుండా నువ్వేంటి అసలు, నువ్వేమిటి, నీ స్థాయి ఏమిటి అని చెప్పేసి మాట్లాడతారు. మాట్లాడేసి మీ అమ్మాయిని ఏమైనా చేస్తారు, కానీ వాడికి ఇచ్చి పెళ్లి చేయరు. అంటే మీ క్యాస్ట్ అయినా చేయరు మీరు, మీ క్యాస్ట్ అబ్బాయి అయినప్పటికీ కూడా మీరు చేయరు. అంటే ఏమిటి అంటే మీ మతం దాటి వెళ్ళిపోవటం లేదు కదా, అది మీరు ఆలోచించరు. పోన్లే హిందూ అబ్బాయే కదా, మనవాడే కదా, వాడికి లేకపోతే మనకు ఆస్తుంది కదా అనే అభిప్రాయం ఉండదు. అంటే చిన్నప్పటి నుంచి చూసిన మన వాళ్ళంటే మనకే లోకువ. చాలామంది పురోహితుల్లో, అంటే నేను ముఖ్యంగా పౌరోహిత్యం వాళ్ళని ఉద్దేశించి కూడా నేను మాట్లాడుతున్నాను. పురోహితుల అమ్మాయిల్ని పురోహితులకి ఎవరు ఇచ్చి పెళ్లి చేయరు. వేద పండితుల అమ్మాయిల్ని వేద పండితులకి ఇచ్చి పెళ్లి చేయరు. అంటే అత్యధికంగా మీకు అక్కడక్కడే జరుగుతూ ఉన్నాయి, అస్సలు లేదని కాదు, 100లో 90% మాత్రం అవటం లేదు. అడుగుదాం అనుకున్నాను ఈ క్వశ్చన్, బట్ ఇర్రిలేటివ్ అనేసి నేను అడగలేకపోయా. ఇది మనకంతా సిచ్యువేషన్, అంటే బట్ సిచ్యువేషన్ తగ్గట్టు అయితే ఉంది. బికాస్ ఇందులోంచి ఒక అంతే, అంటే మీకు అందుబాటులో ఉన్నటువంటి యోగ్యుడైనటువంటి హిందూ అబ్బాయికి నీ కూతుర్ని ఇచ్చి నువ్వు పెళ్లి చేయనప్పుడు మీ అమ్మాయి ఇంకొకటి ఏమన్నా చూసుకుంటుంది. అంటే చూసుకుంటుంది అంటే ప్రేమను వెతుక్కుంటున్నారు వీళ్ళు. అందులో పరాయి మతం వాళ్ళని చూస్ చేసుకున్నాక మళ్ళీ అంతే కదా, వాళ్ళ యొక్క నటన. అంటే వాళ్ళ పాపం ఆడపిల్లలు ఎంత తెలివైన వాళ్ళు అంత అమాయకులు కూడా. వాళ్ళ దగ్గరికి ఏమిటంటే కొంచెం నటిస్తే చాలు, మీ మనసులో ఏముందో వాళ్ళకి అక్కర్లే. కానీ మీరు అర్ధరాత్రి 12 దాటగానే పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్తే పొంగిపోతారు. కానీ మీ మనస్సులో ప్రేమ ఉండి మీరు చెప్పలేదనుకోండి, వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు అత్యధికులు. అంటే వాళ్ళు పాపం ఒక రకమైన అమాయకత్వంతో కూడా ఉంటారు చాలామంది ఆడపిల్లలు. అలాంటి ఆడపిల్లలు ఈ విధంగా లవ్ జిహాద్ ముసుగులో వచ్చినటువంటి అబ్బాయిలు చూపించేటటువంటి డూప్లికేట్ ప్రేమకు చాలా ఈజీగా అట్రాక్ట్ అయిపోతారు. ఏదో చిన్న చిన్న గిఫ్ట్లు తెస్తాడు, అదంతా కూడా వాళ్ళ ప్రార్థనా స్థలాల్లో ట్రైనింగ్ ఇస్తారు, ఎలా చేయాలి ఏమిటి అంతా ప్లానెడ్గా వాళ్ళది ఉంటుంది. ఆ విధంగా వాడు నటిస్తాడు చక్కగా. ఇప్పుడు గురువుగారు ఈ అంశాన్ని మీరు తీసుకొచ్చారు కాబట్టి చెప్తున్నా, బ్రాహ్మణ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే 5 lakhs రూపీస్ అని, దాని తర్వాత క్షత్రియ అమ్మాయిని చేసుకుంటే 3 lakhs అని, వైశ్య అమ్మాయిని పెళ్లి చేసుకుంటే 25 లక్షలు అనుకుంటానండి. 25 లక్షలు 5 lakhs గుజరాత్లో యాడ్ ఇచ్చారు. అవును, గుజరాత్లో అడ్వర్టైజ్మెంటే ఇచ్చారు. బ్రాహ్మణ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే 25 లక్షలు. నేనైతే ఇంకా 5 లక్షలు అతి తక్కువ. ఎవరు అంటే సిక్కు అమ్మాయి అనుకుంటా. సిక్కు అమ్మాయిని చేసుకుంటే 5 lakhs. ఈ విధంగా వాళ్ళకి ఆఫర్లు తాయిలాలు ఉన్నాయి, అందుకే వాళ్ళు చేస్తూ ఉన్నారు కూడా. అబ్బాయి ఇన్ని జరుగుతున్నా కూడా, ఇవన్నీ ఇప్పుడు మనకు సోషల్ మీడియాలో మన కంటి ముందు కనిపిస్తున్నా కూడా, ఎందుకు నీ కంటి ముందర ఒక గొయ్యి ఉంది తల్లి అని చెప్పినా కూడా వినట్లేదు చాలామంది. అంటే ఇది స్కూల్లో ఏమిటంటేనండి, ఇప్పుడు ఒకటే మీకు ఏకవాక్యంలో ఒక మాట నేను చెప్తాను. హిందూ అమ్మాయిలు హిందూ అబ్బాయిలు స్కూళ్ళలో ఏం నేర్పిస్తే అది నేర్చుకుంటారు. ముస్లిం అమ్మాయిలు ముస్లిం అబ్బాయిలు మసీదుల్లోనూ మదరసాల్లోనూ ఏం నేర్పిస్తే అవి నేర్చుకుంటారు, ఇంతే తేడా. హిందూ అబ్బాయిలు హిందూ అమ్మాయిలు ప్రవచనకర్తల మాటలు వినరు. ముస్లిం అబ్బాయిలు అమ్మాయిలు మాత్రం ఉన్నా కూడా చేస్తారు, వాళ్ళని తిడతారు వీళ్ళు. ఇప్పుడు గరికపాట ఆయన ఉన్నారు, ఆయన ఏదో పెద్ద తరహాగా ఆడపిల్లలకి ఒక సూచన ఆయన చేశారు. సరే, ఆయన భాషలో 1-2 పొరపాట్లు తప్పులు ఉండవచ్చు కాక, అంతే. ఇంకా దాన్ని పట్టుకున్నారు వీళ్ళు. ఇంకా పట్టుకుని మహిళా సంఘాలు ఈ లవ్ జిహాదులు చేసి సూట్ కేసులు బయలుదేరుతున్నప్పుడు ఈ మహిళా సంఘాలు ఏమవుతాయో మనకు తెలియదు. కానీ గరికపాట ఆయన ఉపన్యాసం ఇచ్చేసరికి మొత్తం అందరూ బయలుదేరారండి. ఒక్క గరికపాటి గారికి కాదు, అంటే నార్త్ ఇండియాలో కూడా ఎవరైతే స్వామీజీలు ఉన్నారో వాళ్ళందరూ మాట్లాడుతుంటారు కదా, అందులో కొన్ని ఛాన్సెస్ వస్తాయన్నమాట. మైక్లు తీసుకొని మీకున్న క్వశ్చన్స్ సందేహాలు తీర్చండి, మాట్లాడండి అనేసి. సో వీళ్ళ పిచ్చి క్వశ్చన్స్ ఎలా ఉంటాయంటే ధర్మ సందేహాలు కాదు వీళ్ళకి సంబంధించినవి.
ఏదో వాళ్ళ ఇంట్లో జరిగే చిన్న చిన్న గొడవలు వాటి గురించి అడగటము, లేకపోతే హిందూయిజంలో ఇది ఉందంట, శివుని పైన అభిషేకం ఎందుకు చేయాలి, ఆ పాలని వేరే వాళ్ళకి ఇవ్వచ్చు కదా అనేసి ఇలాంటి క్వశ్చన్లు అంటే సినిమాలో ఆడపిల్లల్లో చాలా మందికి మనకి కృష్ణ పరమాత్మ మీద ఒక తప్పుడు అభిప్రాయం ఉంది. అంతమంది భార్యలేంటి, 16,000 మంది భార్యలేంటి, ఆయన చేసినటువంటి రెస్క్యూ ఆపరేషన్ గురించి ఎంతమందికి తెలుసు? తెలియదు చాలా మందికి. నరకాసురుడు అనేటటువంటి ఒక ఘోరమైన లోకకంటకుడైన రాక్షసుడి చెరలో 16,000 మంది యువతులు బందీలుగా ఉంటే ఆ నరకాసురుణ్ణి చంపి వాళ్ళందరినీ కూడా ఈయన విడిపించాడు జైలు నుండి. విడిపిస్తే వాళ్ళంతా కూడా అసలు ఇక మా జీవితం ఇక్కడే అంతమైపోయింది అనుకున్నాము, అసలు మేము మళ్ళీ సూర్యుడిని చూస్తాం అనుకోలేదు, నీ పుణ్యమా అని చూసాం, కావున మా జీవితాలు ఇక నీకే అంకితము అని వాళ్ళందరూ కూడా సమర్పించుకున్నారు. అప్పుడు కృష్ణ పరమాత్మ ఏం చేశాడు, అగ్ని సాక్షిగా 16,000 మందిని కూడా పెళ్లి చేసుకున్నాడు. ఏదో వీళ్ళు గోపికలు అంటే పెళ్లి చేసుకోకుండా కలిసి ఉన్నారన్నట్లుగా మాట్లాడతారు, చాలా తప్పది. అగ్ని సాక్షిగా 16,000 మందిని వివాహం చేసుకున్నట్లుగానే మనకు పురాణాలు చెబుతున్నాయి. అగ్ని సాక్షిగా ఉన్నటువంటి భార్యలు. ఈయన మరి ఇప్పుడు కృష్ణ పరమాత్మనేమో మనం దేవుడని నమ్ముతాం, ఇలాంటివి ఆలోచించినప్పుడేమో మనిషిగా ఆలోచించడం. ఆయన రోజు 16,000 ఇళ్లలోనూ ఉండేవాడు, రోజు 16,000 ఇళ్లలోనూ భార్యలతో ఆయన సంసారం చేస్తూ ఉండేవాడు. ఆయనకి ఎలా సాధ్యపడింది అని అంటే ఆయన పరమాత్మ కాబట్టి సాధ్యపడింది. వాళ్ళందరినీ ఆయన రక్షించాడు, వాళ్ళంతటా వాళ్ళే ఆయన్ని కోరుకున్నారు. వీళ్ళకి క్షత్రియులకి కొన్ని లక్షణాలు ఉంటాయి. ఆ లక్షణాల్లో ఎవరైనా ఒక అర్హత కలిగినటువంటి స్త్రీ వచ్చి నన్ను నువ్వు భార్యగా స్వీకరించు అని అంటే వీళ్ళు కాదనకూడదు, వీళ్ళు స్వీకరించాల్సిందే. అలాంటివి మనకి చరిత్రలో ఉన్నాయి. కావున మరి 16,000 మంది కోరుకున్నారు. వాళ్ళు మొత్తం 16,000 మందిలో లోపం లేదు. ఇప్పుడు ఒకవేళ లోపం ఉందనుకోండి, నువ్వు నాకు భార్యగా పనికిరావని చెప్పి ఈయన రిజెక్ట్ చేయొచ్చు. అలా లేదు, యోగ్యులైనటువంటి స్త్రీలందరూ. అందుకని ఈయన స్వీకరించి పెళ్లి చేసుకున్నాడు. 8 మంది పట్ట మహిషులు, 8 మందిని కూడా ఈయన అగ్నిసాక్షిగా పెళ్లి చేసుకున్నాడు. అందరినీ కూడా చక్కగా ఆయన చూసుకున్నాడు. నాటి రోజుల్లో బహుభార్యత్వం ఉంది, ఎవరిని కూడా ఈయన నిరాశపరచలేదు. ఈ విధంగా మనం చెప్పుకుంటూ పోతే కృష్ణ పరమాత్మ చాలా గొప్పవాడు, అందరినీ గొప్పగా చూసుకున్నాడు. స్త్రీలను ఆయన రక్షించాడు. ఆయన రక్షించకపోతే కనుక నరకాసురుని చంపకపోతే అల్లావుద్దీన్ ఖిల్జీకి హిందూ అమ్మాయిలు ఏ విధంగా అయితే ఎరగా పడేవారో ఆ విధంగా అయిపోయారు. మరి ఆయన రక్షించాడు కదా. అప్పుడు రాక్షసులు ఉన్నారు, ఇప్పుడు రాక్షసులు, అంతే కదండి. మరి కావున ఇక్కడ మనకేమర్థమవుతున్నది, కృష్ణ పరమాత్మ స్త్రీల సంరక్షణ చేస్తే మన వాళ్ళు ఏమనుకుంటారు, చాలామంది ఆడపిల్లలు అని అంటే కృష్ణుడు అనేసరికి ఉమనైజర్ అని చెప్పి వీళ్ళు ఆయన కోరి పెళ్లి చేసుకున్నది నాకు తెలిసి రుక్మిణి ఒక్క ఆవిడే అనుకుంటారు, అంటే ప్రేమించి పెళ్లి చేసుకున్నటువంటిది. రుక్మిణి ఆవిడ ఉత్తరం కూడా రాస్తుంది, నాకు తెలిసి చరిత్రలో మొట్టమొదటి లవ్ లెటర్. రేపే శిశుపాలుడితో పెళ్లి ఖాయం చేశారు నాకు, నేను నిన్ను తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోను అని చెప్పేసి ఆవిడ ఉత్తరం రాసి ఒక పురోహితుడికి ఇచ్చి పంపిస్తుంది. ఆయన తీసుకెళ్ళి కృష్ణ పరమాత్మకి ఇస్తే అప్పుడు కృష్ణుడు బలరాముడు సైన్యంతో వచ్చి రుక్మిణీదేవిని తీసుకుని వెళ్తారు. మిగిలిన వాళ్ళందరూ కూడా సందర్భోచితంగా వచ్చిన వాళ్ళు. సత్రాజిత్తు చేసినటువంటి తప్పును సరిదిద్దుకుంటూ కూతుర్నిచ్చి పెళ్లి చేస్తాడు, ఆవిడ సత్యభామ. జాంబవతి ఏమో జాంబవంతుడు 28 రోజులు యుద్ధం చేసిన తర్వాత కూతుర్నిచ్చి పెళ్లి చేస్తాడు, కానుకగా ఇస్తాడు. ఈయన కోరి, ఈయన ఇష్టపడి, ఈయనే ప్రేమించి పెళ్లి చేసుకున్నది రుక్మిణి. మిగిలిన వాళ్ళందరూ కూడా వరించి వచ్చిన వాళ్ళు, లేకపోతే తండ్రులే ఇచ్చినటువంటి వాళ్ళు. ఇక్కడ మనకేమర్థమవుతున్నది అని అంటే కనుక కృష్ణుడు ఉమనైజర్ అని చెప్పి వీళ్ళు ఒక ముద్ర వేశారు చూసారా, ఇవి చెప్పే మన ఆడవాళ్ళని వాళ్ళు అట్రాక్ట్ చేస్తారు. వాళ్ళ మతాల్లో ఉన్నవి అక్కర్లేదు వీళ్ళకి, వాళ్ళ మతాల్లో ఉన్న వాళ్ళు చెప్పరు, వీళ్ళు తెలుసుకోరు. వాళ్ళ మతాల్లో ఏ వయసుల్లో పెళ్ళిళ్ళు చేసుకున్నారు. మొన్న ఇరాన్ దేశంలోనండి మీరు చూడొచ్చు, మన దేశంలో వివాహ వయస్సు 18 ఏళ్ళు ఉంది, 21 ఏళ్ళు చేద్దామని చెప్పి చర్చలు చేస్తున్నారు. అంటే 18 నుండి 21కి పెంచాలని భారతదేశం చూస్తోంది. అక్కడ 16 ఏళ్ళు ఉన్నట్టుంది, 9 ఏళ్ళు చేద్దాం అనుకుంటున్నారు.
అక్కడ పరిస్థితులు అవి. అసలైనటువంటి ఇస్లాం గురించి తెలుసుకోవాలి మన వాళ్ళు. తెలుసుకుంటే కనుక జాగ్రత్తగా ఉంటారు. సో లవ్ జిహాద్ లాంటి కేసెస్ మీకేమన్నా వచ్చాయా? అంటే గురువుగారు ఫలానా ప్రాబ్లంతో మేము బాధపడుతున్నాము, మా అమ్మాయి మా మాట వినట్లేదు అనేసి, లేకపోతే ఎవరైనా మత్తు మందు పెట్టారు అనేసి, ఇలాంటివన్నీ ఏమైనా వచ్చాయా? ఒక కేసు వచ్చింది. నేను ఛానల్ పెట్టి చాలా కాలం అయిన తర్వాతే ఒక ఆవిడ నాకు వాట్సాప్లో మెసేజ్ పెట్టారు. నా వాట్సాప్ నెంబర్ పబ్లిక్గానే ఉంటుంది, ఎవరైనా సరే నాతో వాట్సాప్ ద్వారా మాట్లాడచ్చు. అయితే ఫోన్స్ మాత్రం చేయకూడదు అనేది రూల్. ఆ విధంగా ఒక ఆవిడ నాకు మెసేజ్ పెట్టారండి. సరే, ఆవిడ పేరు ఇవన్నీ నేను చెప్పను. పాపం ఆవిడ హిందూ అమ్మాయి. ఆవిడ లవ్ జిహాద్లో భాగంగా ఒక ముస్లిం అతన్ని పెళ్లి చేసేసుకుంది. అప్పుడు తల్లిదండ్రులు ఎంత వ్యతిరేకించినా కూడా ఈవిడ వినలేదు. నా భర్త మీకేం తెలుసు, ఇంకా ఒక సో కాల్డ్ సెక్యులర్ హిందూ ఉమెన్ ఏ విధంగా మాట్లాడుతుందో అదే విధంగా మాట్లాడి తల్లిదండ్రుల్ని విడిచిపెట్టి వెళ్ళి పెళ్లి చేసుకుంది. 3 అమ్మాయిలు పుట్టారు. 3 కూతుళ్ళు పుట్టిన తర్వాత వాడు ఈ అమ్మాయిని వదిలేసి వెళ్ళిపోయాడు. మ్యాక్సిమం ఇలాంటి కేసెస్ జరుగుతుంది. ఇలాంటి కేసులే. ఇప్పుడు అసలు విషయం చెప్తాను మీకు. ఆవిడ నన్ను ఎందుకు అప్రోచ్ అయ్యారనంటే, ఇప్పుడు నా పరిస్థితి ఇది. నేను ఇస్లాం యొక్క స్వస్వరూపాన్ని, నిజ రూపాన్ని తెలుసుకున్నాను. ఇప్పుడు నేను మళ్ళీ నా కూతుళ్ళతో సహా నేను హిందూ ధర్మంలోకి వద్దాం అనుకుంటున్నాను. ఏమిటి అది ప్రక్రియ ఏమిటి చెప్పండి అని అడిగింది. నేను ప్రక్రియ ఏం చెప్పాలో నేను చెప్పాను. ఇప్పుడు మేము అందరూ పేర్లు కూడా మళ్ళీ మార్చుకుందాం అనుకుంటున్నాము. ఎందుకంటే 3 పిల్లలకి ముస్లిం పేర్లే పెట్టారు వాళ్ళు. ఏవో ఆవిడ కొన్ని పేర్లు చెప్పింది. ఆవిడ పేరు కూడా పెళ్ళిలోనే మార్చేశారు. ఇప్పుడు మా అందరికీ కూడా పేర్లు మళ్ళీ మార్చుకోవాలి, డాక్యుమెంట్స్లో కూడా మారుస్తాము ఇవన్నీ అడిగితే ఆ 3 ముస్లిం అమ్మాయిలకి కూడా పేర్లు నేనే ఇచ్చాను. లలితా సహస్రంలో చూసి ఒకేలాంటి పేర్లు ఒక 3 పేర్లు ఇచ్చాను నేను. ఇచ్చిన తర్వాత అంటే పాపం అమ్మాయి ఎంత బాధపడిందంటే, అమ్మాయి అంటే తల్లి ఎంత బాధకి లోనైందంటే, ఇక గత చరిత్రను నేను ఎప్పటికీ స్మరించను, అతని పేరు కూడా డాక్యుమెంట్లో ఉండడానికి వీల్లేదు. ఇప్పుడు మేము చేసేటటువంటి అన్ని క్రతువులు, ఇప్పుడు హిందూ ధర్మంలోకి వస్తే క్రతువులు ఉంటాయి, గోత్రం ఉంటుంది, మరి తండ్రి పేరు చెప్పాలా, 100 సందేహాలు 1000 సందేహాలు. ఎన్ని అడిగిందో పాపం ఆవిడ. చాలా కాలమైంది మళ్ళీ మాట్లాడు పాపం. ఈ వీడియో ఏమన్నా ఆవిడ చూస్తే నేను మళ్ళీ ఒకసారి ఆవిడతో మాట్లాడతాను. నాకు చాలా బాధేసిందండి. నా వద్దకు వచ్చిన ఏకైక కేసు అది. అయితే అదృష్టవశాత్తు ఆ అమ్మాయి మళ్ళీ ఆవిడ వెనక్కి వచ్చింది. నిజంగా ఈ విధంగా విడిపోయి వెనక్కి రావాలని నేను కోరుకుంటున్నాను. అంటే చాలా మంది వెనక్కి వస్తున్నారు, బట్ ఆ రేషియో చాలా తక్కువ ఉంది. ఎవరైతే వెనక్కి వద్దాం అనుకుంటున్నారో, ఎవరైతే లేదు ఫలానా నువ్వు నన్ను చీట్ చేసి పెళ్లి చేసుకున్నావు, హిందూ పేరు చెప్పి ముస్లిం అబ్బాయిని నేను పెళ్లి చేసుకున్నాను, దాని తర్వాత నాకు ఆధార్ కార్డు ద్వారానో లేకపోతే మీ ఫ్యామిలీ ద్వారానో తెలిసింది నువ్వు ముస్లిం అబ్బాయి అనేసి, తెలిసిన తర్వాత ఎప్పుడైతే ఈ వాదోపవాదాలు జరుగుతాయో దాని తర్వాత వాళ్ళు చచ్చిపోవడమో లేకపోతే ఇతను చంపేయడమో ఇలాంటివన్నీ జరుగుతున్నాయి. ఈ కొన్ని కేసెస్ మనం చూసే ఉంటాము. ముక్కలు కోసి ఆఫ్తాబ్ పూనావాలా అనేసి అబ్బాయి, శ్రద్ధా వాకర్ అనేసి అమ్మాయిని పెట్టేశాడు. అందులో పెళ్ళి మేజర్ అంశం. అండ్ అలాంటి ఎన్ని కేసెస్ తీసుకున్నా కూడా కట్ చేసి సూట్ కేసులో పెట్టేయడము ఇలాంటివన్నీ జరిగాయి. ఇప్పుడు మీరు హిందూ అమ్మాయిలు ముస్లిం అబ్బాయిల్ని ఇష్టపడి పెళ్లి చేసుకునేటటువంటి సందర్భంలో ఒక్కసారి భారతదేశంలో వాళ్ళ ముస్లిం పర్సనల్ లా ఏమిటి అనేది చదవండి ఒకసారి. నువ్వు హిందూ అమ్మాయి అయితే నువ్వు ముస్లిం అబ్బాయిని పెళ్లి చేసుకుంటే నీకు సవతి పోరు తప్పదు, అందులో ఉంటుంది. అంటే ఇప్పుడు ప్రతి ముస్లిం అబ్బాయి కూడా 1 కంటే ఎక్కువ పెళ్లిళ్ళు చేసుకుంటాడు. కావున నువ్వు హిందూ అమ్మాయివి ముస్లిం అబ్బాయిని పెళ్లి చేసుకుంటే కనుక నీ తరువాత కానీ నీ ముందు కానీ వాడికి ఇంకొక 3 భార్యలు ఉండే అవకాశం ఉంటుంది. నీకు సవతులు వస్తారు. పైగా సవతుల మధ్య కూడా నీకు అగ్రత్వం ఉండదు, ఎందుకంటే నువ్వు హిందూ అమ్మాయివి కాబట్టి. ముస్లిం అమ్మాయిలకైతే అగ్రత్వం ఇస్తారు వాళ్ళు, వాళ్ళకి పెద్దగా ఏమీ గుర్తింపు ఉండదు. కానీ అగ్రత్వం మాత్రం హిందూ అమ్మాయిలకి ఇవ్వరు. నీకు సవతి పోరు తప్పదు, నీకేమో అక్కడ సుఖము ఉండదు, బుర్ఖా తప్పదు, ఏమండి సంఘంలో నిన్ను మాట్లాడినెవరు, నీకు హిందూ ధర్మంలో ఉన్నటువంటి స్వేచ్ఛలో కనీసం 5% కూడా అక్కడ ఉండదు. నువ్వు ముస్లిం అబ్బాయిని పెళ్లి చేసుకుని సాధించేదేమిటి?
సూట్ కేసు తప్ప, సాధించేదేమిటి రిఫ్రిజిరేటర్ తప్ప అని మనం చెప్పాలి అని నాకు అనిపిస్తుంది. ఈ మతం వచ్చు నుంచి హిందూ అమ్మాయిలు కానివ్వండి, లేకపోతే హిందూ అబ్బాయిలను కూడా చాలామందిని టార్గెట్ చేసి మతం మార్చేస్తున్నారు. ఇలాంటి వాటి నుంచి బయటపడడానికి యువతకి ఇచ్చే మీరు సందేశం ఏంటి? హిందూ అబ్బాయిలంటేనండి, ఈ మధ్య ఇళయరాజా గారు ఉన్నారు చూసారా, ఇళయరాజా కొడుకు ఇస్లాం కన్వర్ట్ అయ్యాడు, మీకు తెలుసా? ఎందుకు కన్వర్ట్ అయ్యాడండి? ఏమన్నా మీకు అవగాహన ఉందా? ఇస్లాం కన్వర్ట్ అయ్యాడని తెలుసు. ఏఆర్ రెహమాన్ గురించి తెలుసు, ఇళయరాజా గురించి నాకు ఏమీ లేదండి. ఏఆర్ రెహమాను ముస్లిం, ఇళయరాజాకి ఎప్పటి నుంచో ఏఆర్ రెహమాన్కి మించినటువంటి టాలెంట్ నాకుంది, అయినప్పటికీ రెహమాన్కు వచ్చినంత పేరు నాకు రాలేదు అనేది ఇళయరాజాలో ఉంది. దానికి కారణం ఏమిటి అని ఆయన ఏదో అన్వేషించాడు, ఆయనకి ఏదో అర్థమైంది, అందులో అపార్థాలు ఉంటాయి, ఉపార్థాలు ఉంటాయి. అది పక్కన పెడితే నాలాగా నా కొడుకు అవ్వకూడదు అని తండ్రి అనుకున్నాడు. అనుకున్న తర్వాత రెహమాన్ ఎలాగో ముస్లిం కదా, చాలా పెద్ద పేరున్నవాడు కదా, ఆస్కార్ అవార్డు కూడా ఉంది కదా, మా వాడిని కూడా మతం మార్చేసి రెహమాన్ ట్రూప్లో చేర్చేస్తే రెహమాన్ అంతటి వాడు అవుతాడేమో. ఎందుకనంటే పూర్వ ప్రభుత్వాలు భారతదేశంలో ఇతర మతాల వాళ్ళకి ఎక్కువగా అందలం ఎక్కిస్తూ ఉండేవారు. అందులో భాగంగానే బాలీవుడ్లో ఖాను త్రయం, ఖాను చతుష్టయం ఉంది. వాళ్ళకి ఏం టాలెంట్ ఉందని వాళ్ళు అంత పెద్ద స్టార్లు అయ్యారు. ఈ విధంగా ఆ మతం వాళ్ళని ఎక్కువగా ఒక కాలంలో బాగా పైకి తీసుకొచ్చారు సెక్యులరిజం పేరుతో. కావున హిందూ సంగీత దర్శకుడుగా ఉంటే నేను పైకి రాలేనేమో, ముస్లిం సంగీత దర్శకుడినైతే ఒకవేళ రెహమాన్ సాయం చేస్తాడేమో, లేకపోతే ఇతరులు ఎవరైనా సహాయం చేస్తారేమో, ఈ రకరకాల కారణాలతో ఆయన మతం మారాడనేది నా యొక్క అధ్యయనం, నా యొక్క పరిశోధన. అది ఈ విధంగానే చాలామంది హిందూ యువకులు మతం మారుతున్నారు. ఏదో ఒక ఆపర్చునిటీ వాళ్ళకి అక్కడ కనిపిస్తుంది. ఆపర్చునిటీ, క్రిస్టియన్స్ డబ్బులు ఇస్తున్నారు, ముస్లిమ్స్ ఆపర్చునిటీ ఇస్తున్నారు. ఈ రెండింటి వల్లే మతాలు మారుతున్నారు అని నేను అనుకుంటున్నానండి. ఎందుకనంటే సరే పోనీ అగ్రకులాల వాళ్ళు ఈ ఏదో ఇతర కులాల వాళ్ళని తక్కువ చేసి చూశారు, అందుకని మతం మారిపోతున్నారు అని అంటే, అగ్రకులాల బ్రాహ్మణ అబ్బాయిలు కూడా ఇస్లాంకి వెళుతున్న సందర్భాలు ఉన్నాయి, కేవలం ఆపర్చునిటీస్ కోసమే. మీ మతంతో మీకు ఆపర్చునిటీ రాదు ఎప్పుడూ కూడా. మన హిందూ యువత అర్థం చేసుకోవాల్సింది అది. మీకు టాలెంట్ ఉండాలి, మీలో టాలెంట్ ఉంటే మీకు ఆపర్చునిటీ వస్తుంది. ఘంటసాలకి ఎందుకు ఆపర్చునిటీస్ ఇచ్చారు? ఎస్పి బాలసుబ్రహ్మణ్యంకి ఎందుకు ఆపర్చునిటీస్ ఇచ్చారు? ఇప్పుడు ఎస్ఎస్ థమను, ఇప్పుడు అతనే కదండి స్టార్ డైరెక్టర్, అతనికి ఎందుకు ఆపర్చునిటీస్ ఇచ్చారు? నాకు తెలిసి ఎస్ఎస్ థమను ఏదో అగ్రవర్ణానికి చెందినటువంటి వాడు, మరి ఎవరో పక్కన పెట్టలేదే. ఈ విధంగా ఇంకా ఆ మాటకు వస్తే అతను ఎవరో నాగూర్ బాబు, నాగూర్ బాబు ముస్లిం. నాగూర్ బాబుకి ఏమీ ఎస్పీబీకి వచ్చినంత పేరు రాలేదే. కావున అలాగే ఇప్పుడు పాటలు పాడుతున్నాడు తమిళ అబ్బాయి, ఒక అబ్బాయి ఉన్నాడు కదా, సిద్ధు శ్రీరామ్ అని ఒక అతను, అతను చాలా పాపులర్ అతను. మరి అతనికి బాగానే ఛాన్సులు ఇచ్చారే, అతను అద్భుతంగా పైకి వస్తూనే ఉన్నాడే. కావున ఏమిటంటే మతం మారితే మాకేవో ఆపర్చునిటీస్ వచ్చేస్తాయి అనుకోవడం భ్రమ మాత్రమే. మీ యొక్క మానసిక బలహీనతను గుర్తించి ఇతర మతాల వాళ్ళు ఏ విధంగా మిమ్మల్ని లాగొచ్చు అని చూస్తారు, అందులో మీకు ఏది అవసరమో దాన్ని చూపిస్తారు, అంతే సంగతులు, ఇంకేమీ లేదు. మీకు అనారోగ్యంగా ఉన్నప్పుడు వస్తారు, జీసస్కి ప్రార్థన చేస్తాము మీ క్యాన్సర్ తగ్గిపోతుంది అంటారు, ఏదో నాటకం ఆడతారు. మీ మానసిక బలహీన స్థితిని చూసి ఆ విధంగా వల వేస్తారు, మీరు వలలో పడతారు. మొన్ననే మేము ఒక గర్వాప్సీ కేసు చేశాను నేను, ఆంధ్ర యూనివర్సిటీ వైజాగ్ది, బ్రాహ్మణ అబ్బాయి ప్రొఫెసర్ మమ్మల్ని అందరినీ పిలిచి, నన్ను ప్రణవానంద స్వామీజీ మమ్మల్ని అందరినీ పిలిచి స్పిరిచువల్ సైంటిస్ట్ అవార్డు ఇచ్చాడు. ఇచ్చిన అతను హఠాత్తుగా క్రిస్టియానిటీకి మతం మారిపోయాడు, బ్రాహ్మడు. అది నేను నా ఛానల్లో ఉంది చూడండి. అదేమిటి కారణం అని అంటే, వాళ్ళ యొక్క బలహీన స్థితిని వీళ్ళు గమనిస్తారు, అక్కడికి వెళ్తారు వీళ్ళు, ఆ టైంని క్యాప్చర్ చేస్తారు, ఆ మనిషిని క్యాప్చర్ చేస్తారు, వాళ్ళ వైపు లాగేస్తారు. మనలో కూడా చాలా లోపాలు ఉన్నాయి. ఎప్పుడు కూడా మన ఇంటి విషయాలు కూడా మనం చెప్పుకోవాలి కదా. మన వాళ్ళు ఆ విధంగా కొంచెం జనానికి చెప్పడం అనేది తక్కువ.
మన వాళ్ళు ఇప్పుడు ప్రవచనకర్తలు అని మీరు మాట్లాడాలంటే ఎంతమంది ఉంటారో చెప్పండి, వేళ్ల మీద లెక్క పెట్టేట్టుగా ఉంటారు. అర్చకుల్లో పాపం 90% మంది చెప్పలేరు. ఎందుకంటే అర్చకుల జీవితాలే అలా ఉన్నాయి. ఇప్పుడు అర్చకుడికి మీరు ఒక 50,000 జీతం ఇచ్చేసి నువ్వు సనాతన ధర్మం కోసం చేవే అంటే ఎందుకు చేయడు? అర్చకుడికి కుటుంబాన్ని పోషించుకోవడమే కష్టంగా ఉంది. అర్చకులు హిందూ ధర్మం గురించి వచ్చిన భక్తులకి చెప్పరు అంటే ఎక్కడ చెప్తారు? చెప్తే పీకేస్తారు మళ్ళీ దేవదాస్. అసలు వీళ్ళే టెంపుల్లో ట్రస్టీలు ఉంటారు. ఎందుకంటే వాళ్ళు ఆ స్థానిక రాజకీయాల్లో వాళ్ళు కీలక నేతలు ఉంటారు కాబట్టి మళ్ళీ ఒప్పుకోరు వాళ్ళకి కూడా వీళ్ళకి కావాలి. ఈ దేవాలయాల ట్రస్ట్లు అంటే మీకు తెలియదే ఉంది, మొత్తం రాజకీయం అంతా కూడా. ఆ విధంగా అర్చకులు ఎక్కడా కూడా సర్వాధికారులు కాదు, వాళ్ళ చేతిలో ఏం లేదు. సొంత గుళ్ళు అనుకోండి చెప్తారు. మన ఇక్కడ చిలుకూరు బాలాజీ గుడి ఉంది, ఆయనది సొంత దేవాలయం. అంటే ఆయన ఏం చేసినా ఎవరు అడగరు, ఆయన పై అథారిటీస్ లేరు కాబట్టి ఆయన ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నారు. ఒక అర్చకుడికి ఏ లోటు లేకుండా మీరు చూసుకుంటూ దేవాలయం యొక్క సర్వాధికారాలు ఇస్తే ఆ విధంగా ఉంటారు అన్నమాట. ఒక సౌందరరాజన్ లాగా ఉంటారు, ఒక సౌందరరాజన్ గారి లాగా ఉంటారు. ఇది దృష్టిలో పెట్టుకోవాలి మనం. మన వాళ్ళల్లో కూడా సనాతన ధర్మ పౌరోహిత్యంలో కానీ, వేదం చదువుకుని కానీ, అర్చకత్వంలో కానీ ఉన్న వారిని ప్రోత్సహించాలి మనం. ప్రోత్సహించి వాళ్ళ బాగోగులు మనం చూసుకున్నాం అనుకోండి, వాళ్ళు ధర్మం గురించి ఖచ్చితంగా పాటుపడతారు. ఇంకో విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి, ఎంతసేపు మేమే పోరాడుతూ ఉంటాము, ఈ బ్రాహ్మణులు పురోహితులు రారు అని కొంతమంది అంటారు. బ్రాహ్మణులు ధర్మం ఆచరించడం ద్వారా రక్షిస్తారు, ఇతరులందరూ పోరాడుతూ రక్షిస్తారు. క్షత్రియుడు పోరాడతాడు, బ్రాహ్మణుడు ఆచరిస్తాడు. కావున ఆచరణ కూడా పరిరక్షణే దృష్టిలో పెట్టుకోవాలి మనం. ఇప్పుడు చాలా తరాలు ఏ రూపాయి సంపాదన లేకపోయినా కూడా వేదం అదే విధంగా చదువుకుంటూ వచ్చారు. మొత్తం అది అలా కంఠస్థం చేసుకుంటూ 4-5 తరాలు వాళ్ళకి అసలు అందులో జీవనోపాధే లేదు, లేకపోయినా కూడా కాపాడుకుంటూ వచ్చారు. వాళ్ళు అలా కాపాడబట్టే కదా నేటికంటే వాళ్ళు అధ్యయనం చేశారు అంతే, ఆ అధ్యయనంతోనే కాపాడబడింది మన ధర్మం. కావున ఏమిటి అని అంటే బ్రాహ్మణులు పురోహితులు వాళ్ళంతా కూడా ఆచరించడం ద్వారా రక్షిస్తారు. వాళ్లను మన యొక్క హిందూ సమాజం చూసుకుంటే వాళ్ళు పూర్తిగా వచ్చినటువంటి ప్రతి భక్తుడికి కూడా వాళ్ళు బోధిస్తారు హిందూ ధర్మం గురించి. ఆ విధంగా అందరూ కలిస్తేనే సాధ్యపడుతుంది. ఇతర మతాల్లో బోధకులు ఎక్కువగా ఉంటారు, మన దాంట్లో బోధకులు తక్కువగా ఉన్నారు. కానీ మంచి విషయం, దీని కన్క్లూజన్ ఏంటి అని అంటే కనుక నేటి రోజుల్లో గత 10 సంవత్సరాలుగా మాత్రం హిందువుల్లో కూడా చైతన్యం చాలా గొప్పగా వస్తుంది. కనీసం చైతన్యం వస్తుంది. ఇంతకుముందు చైతన్యం లేదు. నాకు బాగా గుర్తు, నేను హిందువుని అని చెప్పుకోవడానికి భయపడేవారు మన వాళ్ళు, చెప్పుకోవడానికి సిగ్గుపడేవారు. అలాంటిది ఇప్పుడు చక్కగా చెప్పుకోవడమే కాదు, హిందూ ధర్మం గురించి మాట్లాడుతున్నారు. 10 ఏళ్లలో చాలా మారింది, ఇంకా మారే అవకాశం ఉంది. యువత చాలా గొప్పగా తయారవుతూ ఉన్నారు. మీలాంటి వాళ్ళంతా కూడా చూస్తూనే ఉన్నాం, చాలా గొప్పగా పోరాడుతూ ఉన్నారు. ఇదే పరిస్థితి కనుక ఒక 50 ఏళ్ళు కొనసాగితే కనుక ఒక అద్భుతమైనటువంటి స్థితిలో భారతదేశంలో సనాతన ధర్మం ఉంటుంది అనడంలో సందేహం లేదు. ఏది ఏమైనప్పటికీ కూడా తల్లిని మించిన గురువు లేదు. ఏది ఏమైనప్పటికీ కూడా తల్లిని మించినటువంటి గురువు ఎక్కడా కూడా మనకు ఉండరు అని మనం నమ్ముతాం. తండ్రిని మించినటువంటి బోధకుడు కూడా ఉండడు. కావున చిన్నప్పటి నుండి పిల్లలకు మనమే సంస్కృతి గురించి బోధించాలి. వాళ్ళకి ఎంతసేపు ఫోన్లు ఇవ్వడం, లేకపోతే ఆ యొక్క రైమ్స్ పెట్టేసేయడం, లేకపోతే వాళ్ళు ఏడుస్తారు అని చెప్పేసి వాళ్ళని చూడలేక ఫోన్లు ఇచ్చేసేయడం, చిన్నప్పటి నుండి ఏమీ చెప్పరు. ఆ మధ్యన ఇన్స్టాగ్రామ్లో ఒక క్లిప్ ఒకటి బాగా ట్రెండ్ అయిందండి. అదేమిటి అంటే ఎవరో మీలాంటి జర్నలిస్ట్ ఒక అతను ఒక బస్ స్టాప్ దగ్గరికి వెళ్తాడు. బస్ స్టాప్ దగ్గరికి వెళ్ళి ఒక ముస్లిం అబ్బాయి దగ్గరికి వెళ్తాడు. మీ ఇంట్లో ఖురాన్ ఉందా, నువ్వు రోజు చదువుతావా అని అంటే అవును చదువుతాను ఉంది అని అంటాడు. ఇంకొకడు క్రైస్తవుడి దగ్గరికి వెళ్తాడు, బైబిల్ ఉందా అంటే ఉంది, రోజు చదువుతాను. హిందూ అమ్మాయిల దగ్గరికి వస్తే మీ ఇంట్లో భగవద్గీత ఉందా అంటే లేదు, రోజు చదువుతావా అంటే చదవను. ఎందుకు చదవు అంటే మా ఇంట్లో మాకు చదవని ఎవరు చెప్పలేదు. ఇంతే. ఇది మారవలసినటువంటి తరుణం. మళ్ళీ వాళ్ళిద్దరి దగ్గరికి వెళ్ళి ఈ భూమి మీద ఒకే మతం ఉండాలి అని అంటే ఏ మతం ఉండాలని కోరుకుంటారు అంటే అందులో సందేహం ఉంది, ఇస్లామే అంటాడు వాడు. క్రిస్టియన్ అడిగితే అందులో సందేహమే ఉంది, క్రిస్టియానిటీనే ఉండాలి. మన వాళ్ళ దగ్గరకు వచ్చి అడిగితే అన్ని మతాలు సమానం అని కరుణామయుడి కబుర్లు చెప్తారు.
అంటే మన వాళ్ళేమి నేను మత కలహాలు అన్న ఉద్దేశం కాదండి, మత సామరస్యమే. కానీ నువ్వు నీ తల్లికి నువ్వు అన్నం పెట్టు, పిన తల్లికి కూడా అన్నం పెట్టు, ఆవిడతో పాటుగా పెట్టు. అంతేకాని నీ తల్లికి పెట్టడం మానేసి పినతల్లిని మాత్రమే పోషిస్తానంటే ఎవరైనా ఒప్పుకుంటారండి? ఇదే జరుగుతోంది మన యొక్క హిందూ సమాజంలో. దీని నుండి మార్పు రావాలి, తల్లిదండ్రులు బాగుపడాలి, తల్లిదండ్రులు పిల్లలకు బోధించాలి, పిల్లలు కూడా చిన్నప్పటి నుండే తెలుసుకోవాలి, తెలుసుకోవడానికి ఏమాత్రమో సిగ్గుపడకూడదు. అన్నదమ్ములు ఆడపిల్లలకి బోధించాలి, ఆడపిల్లలే ఎడ్యుకేటెడ్ అయితే, ఇందాక నేను చెప్పాను చూసారా భవానీ లాంటి వాళ్ళు, వాళ్ళే ఎడ్యుకేటెడ్ అయితే అన్నదమ్ములకి వాళ్ళు బోధించాలి. అక్క అంటే తల్లితో సమానం, అన్న అంటే తండ్రితో సమానం. కావున ఎవరు పెద్దవాళ్ళో వాళ్ళు చిన్నవాళ్ళకి బోధించి ఇంటి ఇంటా కూడా ప్రతి ఇంట్లోనూ కూడా హిందూ ధర్మం గురించి గొప్ప గొప్పగా చర్చలు జరగాలి అనేది నా యొక్క ఉద్దేశం. అప్పుడు లవ్ జిహాద్ అనేటటువంటిది పూర్తిగా మనం నిర్మూలించవచ్చు. ఈ లవ్ జిహాద్ గురించి మనం మాట్లాడుకున్నా, ఇస్లాం గురించి మాట్లాడుకున్నా కూడా మనం ఒక మతాన్ని టార్గెట్ చేసినట్టు కాదు. మనం ఒక మతాన్ని మనం అంటం లేదు. మన ధర్మం లోపల, మన హిందూ సమాజం లోపల ఉన్నటువంటి సమస్యల గురించే మనం చర్చించుకున్నాం. మనకు ఇస్లాం పైన గౌరవం ఉంటుంది, మహమ్మద్ ప్రవక్త పైన గౌరవం ఉంటుంది, అల్లా పైన కూడా గౌరవం ఉంటుంది. నమ్మకం అనేది ఎవరి దేవుళ్ళ మీద వాళ్ళకే ఉంటుంది. కావున వాళ్ళ యొక్క నమ్మకాల గురించి మనకు ఏమాత్రము కూడా ఇబ్బంది లేదు. చక్కగా వాళ్ళు అలా జీవించడమే మనకు కూడా సంతోషకరం. మనలా మనం జీవిస్తాము. ఈ రకమైనటువంటి వేషాలు మాత్రం వాళ్ళు వేయకూడదు, మన వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి. రైట్, థ్యాంక్ యూ. సో ఇది ఇవాళ మన లవ్ జిహాద్ గురించి సిరీస్లో ఇవాళ వీడియో. సో దీనిపైన మీరు ఏమనుకుంటున్నారో కామెంట్ బాక్స్లో తెలపండి. అండ్ ఎవరైనా ఈ మతముచ్చు కొర్రలో చిక్కుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే, లవ్ జిహాద్ కొర్రలో చిక్కుకున్న వాళ్ళు మమ్మల్ని కామెంట్ ఆధారంగా, లేకపోతే మాకు రిఫ్లెక్షన్ సంబంధించిన ఏదైతే ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉందో దాంట్లో మీరు మెసేజ్ చేయవచ్చు. అండ్ మీరు కూడా ఇంటర్వ్యూలు ఇవ్వండి అనేసి నేను చెప్తున్నాను. ముందుకు రండి, ముందుకు వచ్చి మాట్లాడండి అని చెప్తున్నాను. అండ్ గురుగారు థ్యాంక్ యూ, స్టూడియోకి వచ్చేసి ఈరోజు మాత్రం మాట్లాడుతున్నారు. మంగళం. థ్యాంక్ యూ.